जय राधा माधव जय कुंज बिहारी 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 जय गोपी जन वल्लभा जय गिरिवरधारी 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 यशोदानन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यशोदानन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी यमुनतीरा वनचारी तीरावनचारी यमुनतीरा वनचारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन तीरावनचारी यमुनतीरा वनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे
జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ జయ గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ हरि बोल नित्य गौर हरि बोल। नाम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। సిద్ధి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కీర్తనలో. చాలా అదృష్టవంతుడు అనితక్క. ఎందుకు ప్రభుజీ? మంచి మనవరాలు పుట్టింది నీకు, మంచి మనవరాలు వచ్చింది ఫ్యామిలీలో అంటున్నా. అవును, కంప్లీట్ అవుతుంది ఇక ఫ్యామిలీ కూడా. అవునవును, చాలా అదృష్టం. Thank you. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంకితం. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణాం. హరే కృష్ణ. హరే కృష్ణ. లాస్ట్ వీక్ మనం చాప్టర్ 9 కంప్లీట్ చేసాం కదా అనితక్క. సో సమ్మరైజ్ చేస్తావా? పాయింట్స్ గుర్తున్నాయా రాసుకున్నావా? ప్రభుజీ నాకైతే ఎక్కువ నేను చూసుకోలే ప్రభుజీ. ఓకే. కృష్ణుడు అన్నిట్లో నేనే ఈ జగత్తుకు తల్లిని తండ్రిని పోషకుడిని పితామహుడిని అన్ని ప్రభువును సాక్షిని నివాసును
ఆశ్రమంలో అన్నిటినీ నేనే అన్నారు ప్రభుజీ. నాకు అర్థమైంది ఏమంటే ఒక టీచర్ ఒక స్టూడెంట్స్ కి ఈక్వల్ గానే టీచింగ్ చేస్తాడు. కృష్ణుడు కూడా అందరినీ ఈక్వల్ గానే చూస్తాడు. కానీ ఒకరు మంచి చదువుతారు, ఒకరు తక్కువ చదువుతారు. అలాగే మనం కూడా కృష్ణుని గుర్తించడంలో, కృష్ణుని సేవ చేయడంలో కొంతమంది కృష్ణుని బాగా అర్థం చేసుకొని మంచిగా చేస్తారు భక్తియుత సేవ. కొంతమంది ఏమో చెయ్యరు. ఇది మాత్రం తెలుసుకున్నా ప్రభుజీ నేను. చాలా మంచి పాయింట్ అంతగా. ఎందుకంటే యాజ్ ఎ టీచర్, గురువు ఎప్పుడు అందరికీ సమానంగా ఉంటారు. అది కొంతమంది అంటారు లైక్ కృష్ణుడు పక్షపాతి ఉంటాడు, ఆ దేవతలకి ఇంకా దానవులకి. సో మళ్ళీ తర్వాత భాగవతంలో చెప్తాడు, ఇంకా మరి కృష్ణుడు ఇక్కడ నారదముని కూడా చెప్తాడు, అంటే కృష్ణుడు పక్షపాతం చేయడు. సో అది రిసీవ్ అన్నాడు. వర్షం పడుతుంది, వర్షము అన్ని చోట్ల పడుతుంది. సో కొన్ని ల్యాండ్ మీద పడుతుంది, రాళ్ళ మీద పడుతుంది, కొండల మీద పడుతుంది. సో అట్లా స్టూడెంట్స్ కూడా కృష్ణుని మనము ఎంత ప్రేమిస్తే కృష్ణుడు అంత రెసిప్రోకేట్ చేస్తాడు. సో రెసిప్రోకేట్ చేయలేదనుకో అప్పుడు కృష్ణుడు పక్షపాతం చేసినాడు. కానీ సో కృష్ణుడు కొంతమంది ఒక 10% సరెండర్ అయితే కృష్ణుడు 10% వాళ్ళకి రివీల్ చేస్తాడు. 10% కృష్ణుడికి ఎవరు 100% సరెండర్ అయితే కృష్ణుడు 100% రివీల్ చేస్తాడు. సో అది అంటే కృష్ణుడు లాస్ట్ చాప్టర్ ఏం చేసినప్పుడు నా ధామంకి నన్ను తలుచుకుంటే నా ధామం చేరుకుంటావు అని చెప్తాడు కదా. సో ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు మళ్ళీ తనని ఎట్లా, ఇప్పుడు అర్జునుడు 10th చాప్టర్లో అర్జునుడు అడుగుతాడు, అంటే కృష్ణుడు నిన్ను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ. సో అదంటే ఆపులెన్స్ ఆఫ్ ద అబ్సల్యూట్ అనమాట. సో అయితే కృష్ణుడు విభూతులు ఉన్నాయి. సో అది ఇప్పుడు 10th చాప్టర్లో చదువుతాం. సో ఇప్పుడే నేను చాప్టర్ అంతా రివైజ్ చేశాను, చాలా ఇంపార్టెంట్ వర్సెస్ ఉన్నాయి. సో దీంట్లో మనం చూద్దాం 10th చాప్టర్. ఓకే, Chapter 10, Appearances of the Absolute. Bhagavad Vibhuti. Text number 1. Shri Bhagavan Uvacha. Shri Bhagavan Uvacha. Bhuya eva Mahabaho. Bhuya eva Mahabaho. Shunu me paramam vachaha. Shunu me paramam vachaha. Yatte aham priyamanaya. Itteham priyamanaya. Vakshami hitakamyaya. Vakshami hitakamyaya. Shri Bhagavan Uvacha. Shri Bhagavan Uvacha. Bhuya eva Mahabaho. Bhuya eva Mahabaho. Shunu me paramam vachaha. Shrunu me paramam vachaha. Yatte aham priyamanaya. Itteham priyamanaya. Vakshami hitakamyaya. Vakshami hitakamyaya. Shri Bhagavan Uvacha. Shri Bhagavan Uvacha. Bhuya eva Mahabaho. Bhuya eva Mahabaho. Shunu me paramam vachaha. Shunu me paramam vachaha. Yatte aham priyamanaya. Itteham priyamanaya. Vakshami hitakamyaya. Vakshami hitakamyaya. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada Srila Prabhupada ki jai. The Supreme Personality of Godhead said, "Listen again, O mighty armed Arjuna, because you are my dear friend. For your benefit, I shall speak to you further, giving knowledge that is better than what I have already explained." Purport. The word Bhagavan is explained thus by Parasara Muni, one who is full in 6 opulences, one who has full strength, full fame, wealth, knowledge, beauty, and renunciation. He is Bhagavan, or the Supreme Personality of Godhead. While Krishna was present on this earth, he displayed all 6 opulences. Therefore, great sages like Parasara Muni have all accepted Krishna as the Supreme Personality of Godhead. Now Krishna is instructing Arjuna in more confidential knowledge of his opulences and his work. Previously, beginning with the 7th chapter, the Lord has already explained his different energies and how they are acting. Now in this chapter, he explains specific opulences to Arjuna. In the previous chapter, he has clearly explained his different energies to establish devotion in firm conviction. Again in this chapter, he tells Arjuna about his manifestations and various opulences. The more one hears about Supreme Lord, Supreme God, the more one becomes fixed in devotional service.
one should always hear about the Lord in the association of devotees. That will enhance one's devotion service. Discourses in the society of devotees can take place only among those who are really anxious to be in Krishna consciousness. Others cannot take part in such discourses. The Lord clearly tells Arjuna that because Arjuna is very dear to him, for his benefit, such discourses are taking place. సో ఇక్కడ ఏమన్నట్టు ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అంటే కృష్ణ సెడ్, సో అర్జున, బికాజ్ యు ఆర్ మై డియర్ ఫ్రెండ్, సో నువ్వు నా ప్రియమైన మిత్రుడు కాబట్టి, అండ్ ఫర్ యువర్ బెనిఫిట్, సో నీ 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 శ్రేయోభిలాసం కోసము ఐ విల్ స్పీక్ ఫర్దర్ గివింగ్ ద నాలెడ్జ్ దట్ ఈస్ బెటర్ దెన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్. అంటే ఇంతకుముందు ప్రీవియస్ చాప్టర్లో కృష్ణుడు తన ఎనర్జీస్ ఎట్లా పనిచేస్తున్నాయి అవన్నీ గురించి, మెటీరియల్ ఎనర్జీ, మార్జినల్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఇంకా మళ్ళీ మోర్ ఫర్దర్ అంటే మోర్ ఇంకా కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్ రివీల్ చేస్తాడు. అంటే కృష్ణుడు అంటే భగవాన్ అని ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు, ఇంకా పరాశర ముని భగవంతుడికి డెఫినేషన్ ఇచ్చాడు. ప్రతి ఒక్కదానికి డెఫినేషన్ ఉంటుంది. భగవాన్ అంటే షడ్ ఐశ్వర్యాలు, అంటే 6 ఆపులెన్సెస్. ఏవేవి ఆపులెన్స్ అంటే ఫుల్ స్ట్రెంగ్త్, ఎవరికైతే సంపూర్ణమైన శక్తి ఉంది, లైక్ పవర్ ఉంది. ఇంకనేమో ఫుల్ ఫేమ్, ఎవరికైతే ఫుల్ యశస్సు ఉంది. ఇంకా వెల్త్, అన్నిటికంటే ఎక్కువ ధనం ఉంది. సో ఇంకా నాలెడ్జ్, అన్నిటికంటే ఎక్కువ జ్ఞానం ఉంది. బ్యూటీ, అన్నిటికంటే ఎక్కువ సౌందర్యం ఉంది. ఇంకా అన్నిటికంటే ఎక్కువ వైరాగ్యం ఉంది. సో ఈ ఈ ఈ 6 షడ్ ఐశ్వర్యాలు ఎవరిలో ఉంటాయో అది భగవాన్ అని అనొచ్చు అని పరాశర ముని అంటే వ్యాసదేవుడు వాళ్ళ తండ్రి చెప్పినాడు భగవాన్. సో అది మనం కృష్ణుడు మనకి అవతారం ఎత్తినప్పుడు అవి ఫుల్ ఆపులెన్సెస్ అన్ని మనకి బయట చూపెట్టాడు. అంటే వేరే నరసింహ, రామ, ఇంకా పరశురామ అవన్నీ అవతారాల్లో కూడా కొన్ని కొన్ని ఐశ్వర్యాలు చూపెట్టిండు దేవుడు, కానీ బట్ కృష్ణ అవతారంలో ఫుల్ చూపెట్టిండు. సో అందుకే కృష్ణుడు భగవాన్ అని భగవద్గీతలో అన్నారు, ఇంకా వేరే భాగవతంలో కూడా అన్నారు. సో ఇది ఓన్లీ మనకు డివోటీ అసోసియేషన్లో మనకి అర్థమవుతుంది. లైక్ మనము వేరే వాళ్ళు ఎవరికి అయితే ఈర్ష్య ఉందో భగవంతుడి మీద, ఈర్ష్య ఉంటే ఎందుకు కృష్ణుడికి ఇన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, వేరే వాళ్ళకి ఎందుకు లేవని అట్లా ఈర్ష్య ఉంటే వాళ్ళకి అర్థం కాదు. సో అది మనము అందుకే అర్జునుడు కృష్ణుడు మన ఈ చాప్టర్ చూస్తాం అంటే కృష్ణుడు చెప్పింది ఏదైనా అగ్రి అవుతాడు, అవును కృష్ణ నువ్వు చెప్పింది కరెక్ట్ అని చెప్తాడు. కాబట్టి అందుకే కృష్ణుడు ఒక్కొక్కటి రివీల్ చేస్తాడు. సో అలా ఆ మూడ్లోనే మనం కూడా ఉండాలి. మనం కృష్ణుడు చెప్పింది లైక్ ఇంత ఇది కరెక్ట్ అని మనం కృష్ణుడు చెప్పింది 100% బిలీవ్ చేసినప్పుడు మనకి కృష్ణుడు మనకు రివీల్ చేస్తాడు. సో అది సీక్రెట్ భక్తి యోగాలో. ఓకే, నెక్స్ట్ 10:2. నమే విదు సురగణ ప్రభవం నా మహర్షయ అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః నమే విదు సురగణాః ప్రభవం నా మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః. దేవతా సమూహము గాని మహర్షులు గాని నా ఆరంభమును విభూతులను తెలుసుకోలేరు, ఎందుకంటే అన్ని విధాలుగా నేనే దేవతలకు మహర్షులకు మూలమును. భాష్యము. బ్రహ్మ సంహితలో చెప్పబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు. అతని కంటే గొప్పవాడు ఎవడూ లేడు. అతడే సర్వకారణ కారణుడు. తానే సమస్త దేవతలకు మహర్షులకు కారణమని స్వయముగా భగవంతుని చేతనే ఇక్కడ కూడా చెప్పబడింది. దేవతలు మహర్షులైన శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేరు. వారే అతన్ని నామాన్ని గాని స్వరూపాన్ని గాని అర్థం చేసుకోలేరంటే ఈ అల్ప జగత్తుకు చెందిన నామమాత్ర విద్వాంసుల స్థితి ఏమిటి? ఈ దేవదేవుడు ఎందుకు సాధారణ మానవునిలాగా ఈ భూమిపైకి వచ్చి అంతటి అద్భుతమైన అసాధారణమైన కర్మలను చేస్తాడో ఎవ్వడూ అర్థం చేసుకోలేడు. కనుక శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడానికి ఆ పాండిత్యం అనేది అవసరమైన యోగ్యత కాదని మనిషి తప్పక తెలుసుకోవాలి. దేవతలు మహర్షులే తమ జ్ఞానము ద్వారా శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడానికి యత్నించి దానిలో విఫలురయ్యారు. గొప్ప దేవతలైనా భగవంతుడిని అర్థం చేసుకోలేరని శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది. వారు తమ అసమగ్ర ఇంద్రియాల హద్దు వరకు కల్పనలు చేసి ప్రకృతి త్రిగుణాలచే వ్యక్తము కానట్టి నిరాకార తత్వం అనే విరుద్ధ నిర్ణయానికి వస్తారు, లేదా మానసిక కల్పన ద్వారా ఏదో ఊహిస్తారు. కానీ అటువంటి మూర్ఖమైన కల్పన ద్వారా శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం సాధ్యపడదు. పరతత్వం గురించి తెలుసుకోవాలనుకునే వారికి దేవాది దేవునిగా నేను ఇక్కడే ఉన్నాను, నేనే భగవంతుడిని అని భగవానుడు ఇక్కడ పరోక్షంగా చెబుతున్నాడు. మనిషి ఇది తెలుసుకోవాలి. స్వయంగా ఉపస్థితుడే ఉన్నట్టి అచింత్య భగవానుని మనిషి అర్థం చేసుకోలేకపోయినా అతడు ఉన్నాడు.
భగవద్గీతలో, శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణుని పలుకులను అధ్యయనం చేయడం ద్వారా నిత్య జ్ఞానానంద పూర్ణుడైన ఆ దేవదేవుని మనం నిజంగా అర్థం చేసుకోగలుగుతాము. భగవానుని అల్పశక్తిలో ఉన్న జనులే ఏదో పాలనా శక్తిగా లేదా నిరాకార బ్రహ్మముగా భగవద్ భావనను పొందుతారు. కానీ మనిషి దివ్య స్థితిలో లేనిదే దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోలేడు. దాదాపుగా జనులందరూ అసలైన స్థితిలో శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేరు. ఆ కారణంగానే అట్టి కల్పనా పరులపైన కృప చూపించడానికి ఆ దేవదేవుడు నిర్హేతుక కరుణతో అవతరిస్తాడు. దేవదేవుని అసాధారణ కలాపాలు ఉన్నప్పటికీ ఆ కల్పనా పరులు ప్రకృతి కల్మషం కారణంగానే నిరాకార బ్రహ్మమే పరమోత్కృష్టమని భావిస్తారు. భగవంతునికి సంపూర్ణ శరణాగతులైన భక్తులు మాత్రమే భగవత్ కృపతో అతడు శ్రీకృష్ణుడని అర్థం చేసుకోగలుగుతారు. భగవద్ భక్తులు నిరాకార బ్రహ్మ భావనను పట్టించుకోరు. వారికి ఉన్నట్టి శ్రద్ధ, భక్తి వారిని వెంటనే భగవంతునికి శరణాగతులను చేస్తుంది. శ్రీకృష్ణుని నిర్హేతుక కరుణ ద్వారానే వారు కృష్ణుని అర్థం చేసుకోగలుగుతారు. ఇంకెవరూ అతన్ని అర్థం చేసుకోలేరు. కనుక మహర్షులైన ఆత్మ అంటే ఏమిటి, భగవంతుడు ఎవరు అనే విషయాలను అంగీకరిస్తారు. ఆ భగవంతుడినే మనము అర్చించాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇక్కడ కృష్ణ ఏమంటే నైదర్ ద హోస్ట్ ఆఫ్ డెమిగాడ్స్ నాట్ ద గ్రేట్ సేజెస్ నో మై ఆరిజిన్ ఆర్ ఆపులెన్సెస్. సో ఎవరైనా దేవతలు కానీ ఇంకా ఋషులు వాళ్ళు కూడా నా ఆపులెన్స్ అని తెలుసుకోలేరు. ఫర్ ఎవ్రీ రెస్పెక్ట్ ఐఎమ్ సోర్స్ ఆఫ్ డెమిగాడ్స్ అండ్ సో వీళ్ళందరికీ దేవతలకి ఇంకా ఋషులకి నేనే కారణం అని కృష్ణుడు చెప్తాను అనమాట. సో అట్లా వాళ్ళకే మన అర్థం కానప్పుడు మనము సాధారణమైన మనుషులకు ఎట్లా అర్థమవుతుంది, అర్థం కాదు. అందుకే మనం ఆ భక్తి భావనలో ఉంటే కానీ ఇంకా ఎవరు భక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారానే వింటే మనం అర్థం చేసుకోగలుగుతాం కృష్ణుడు. ఓకే, దివ్య స్థితిలో లేనిదే దేవాది దేవుడిని అర్థం చేసుకోలేరని ఉన్నది కదా ప్రభుజీ. దివ్య స్థితిలో లేనిదే భగవంతుడు దేవాది దేవుడిని అర్థం చేసుకోలేరు. దాదాపుగా జనులందరూ అసలైన స్థితిలో శ్రీకృష్ణుని అర్థం చేసుకోలేరు అని ఇచ్చింది కదా ప్రభు. కోసమే అందరు అర్థం చేసుకోలేరు. ఈవెన్ చాలా మంది కామెంటరీ సైంటిస్టులు విద్వాన్ అనుకుంటారు కానీ భక్తి లేకపోతే మనం అర్థం చేసుకోలేం భగవంతుడిని. సో కృష్ణుడు అదే అంటారు క్రైటీరియా. మనము ఋషులు లైక్ తపస్సు, జ్ఞానము, యజ్ఞము ఇంకా నాలెడ్జ్ తోటి మనము భగవంతుని తెలుసుకోలేము. మనం భక్తియుత సేవ ద్వారా భక్తి మార్గంలోనే మనం భగవంతుని సంపూర్ణంగా తెలుసుకోగలుగుతాం. 10:3 యో మాం అజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢా సామర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. Translation: He who knows me as the unborn, as the beginningless, as the supreme Lord of all the worlds, he only undeluded among men is freed from all sins. Purport: As stated in the 7th chapter, Manushyanam Sahasreshu Kaschid Yatati Siddhaye. Those who are trying to elevate themselves to the platform of spiritual realization are not ordinary men. They are superior to millions and millions of ordinary men who have no knowledge of spiritual realization. But out of those actually trying to understand their spiritual situation, one who can come to the understanding that Krishna is the Supreme Personality of Godhead, the proprietor of everything, the unborn, is the most successful spiritually realized person. In that stage only, when one has fully understood Krishna's supreme position, can one be free completely from all sinful reaction. Here the Lord is described by the word Aja, meaning unborn, but he is distinct from the living entities who are described in the 2nd chapter as Aja. The Lord is different from living entities who are taking birth and dying due to material attachment. The conditioned souls are changing their bodies, but his body is not changeable. Even when he comes to this material world, he comes as a same unborn. Therefore, in the 4th chapter, it is said that the Lord, by his internal potency, is not under the inferior material energy, but is always in superior energy. In this verse, the word Vetti Loka Maheshwaram indicates that one should know that Lord Krishna is supreme proprietor of planetary systems of the universe.
He was existing before the creation and he is different from his creation. All the demigods were created within this material world, but as far as Krishna is concerned, it is said that he is not created. Therefore, Krishna is different even from great demigods like Brahma and Shiva. And because he is creator of Brahma, Shiva, and all other demigods, he is the supreme person of all planets. Sri Krishna is therefore different from everything that is created, and anyone who knows him as such immediately becomes liberated from all sinful reactions. One must be liberated from all sinful activities to be in the knowledge of the Supreme Lord. Only by devotional service can he be known and not by any other means, as stated in Bhagavad Gita. One should not try to understand Krishna as a human being. As stated previously, only a foolish person thinks him to be a human being. This is great. This is again expressed here in a different way. A man who is not foolish, who is intelligent enough to understand the constitutional position of the God, is always free from all sinful reactions. If Krishna is known as the son of Devaki, then how can he be unborn? That is also explained in Srimad Bhagavatam. When he appeared before Devaki and Vasudeva, he was not born as an ordinary child. He appeared in his original form and then he transformed himself into an ordinary child. Anything done under the direction of Krishna is transcendental. It cannot be contaminated by material reactions, which may be auspicious or inauspicious. The conception that there are things auspicious and inauspicious in the material world is more or less a mental concoction, because there is nothing inauspicious in the material world. Everything is inauspicious because the very material nature is inauspicious. We simply imagine it to be auspicious. Real auspiciousness depends on activities in Krishna consciousness in full devotion and service. Therefore, if we at all want our activities to be auspicious, then we should work under the direction of Supreme Lord. Such direction are given in authoritative scriptures such as Srimad Bhagavatam and Bhagavad Gita, or from a bona fide spiritual master. Because the spiritual master is a representative of Supreme Lord, his direction is directly the direction of the Supreme Lord. The spiritual master, saintly persons, and scriptures direct in the same way. There is no contradiction in these three sources. All actions done under such directions are free from reactions of pious or impious activities of this material world. The transcendental attitude of the devotee in the performance of activities is actually that of renunciation, and this is called sannyasa. As stated in the first verse of the 6th chapter of Bhagavad Gita, one who acts as a matter of duty because he has been ordered to do so by Supreme Lord, and who does not seek shelter in the fruits of his activities, anashrita karma phalam, is a true renouncer. Anyone acting under the direction of the Supreme Lord is actually a sannyasi or a yogi, and not man who has simply taken the dress of sannyasi or a pseudo yogi. సో ఇక్కడ ఏమన్నాడు కృష్ణుడు, ఇక్కడ హీ హూ నోస్ మీ యాజ్ అన్బార్న్, అక్కడ అజ అన్నాడు. అంటే కృష్ణుడు అజ అంటే అన్బార్న్, ఎవరు జన్మ తీసుకోరో వాళ్ళని అజ అంటారు. అంటే హూ ఇస్ ఎవర్ లివింగ్, ఎప్పటివ్వండి. సో యాజ్ ఎ బిగినింగ్ లెస్, ఇంకా బిగినింగ్ లేని, ఇంకా యాజ్ సుప్రీం లార్డ్ ఆఫ్ ఆల్ వరల్డ్స్, హీ ఓన్లీ అన్డెల్యూటెడ్ అమాంగ్ మెన్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్స్. సో నన్నైతే ఎవరు అట్లా తెలుసుకుంటారో, ఎవరు నేను పుట్టలేదు, ఇంకనేమో నాకు బిగినింగ్ లేదు, ఇంకనేమో సుప్రీం లార్డ్ అన్నిటికీ అన్ని ముల్లోకాలకు తన అధిపతి అని తెలుసుకుంటారో వాళ్ళు ఈ పాపం నుంచి బయటపడతారు అని నన్ను తెలుసుకోగలుగుతారని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. సో ఇది అన్ని లైక్ భగవద్గీత అండ్ శ్రీమద్ భాగవతంలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో కృష్ణుడు ఆర్డినరీ పర్సన్ లాగా అనుకుంటే మనము కృష్ణుడు తెలుసుకోలేము. ఈవెన్ దో ఆర్డినరీ పర్సన్ లాగా అపియర్ అయినా అని, బట్ ఆయన ఇప్పుడు దేవకి వసుదేవకి జన్మం ఇచ్చినా అని ఫస్ట్ కృష్ణుడు 4 చతుర్భుజాలతో జన్మం ఎత్తుకున్నారు. కానీ మళ్ళీ తర్వాత దేవకి వసుదేవ వాళ్ళు కొంచెం పర్ప్లెక్స్ అవుతారు, ఇట్లా భగవాన్ ఇట్లా ప్రత్యక్షమైన. సో అందుకే ఇంకా కంసుడు వచ్చి చంపుతాడని, అందుకే వాళ్ళు ప్రాధాయపడి ప్రేయర్ చేస్తే అప్పుడు మళ్ళీ కృష్ణుడు 2 హ్యాండ్స్ ఫామ్ చేస్తాడు అనమాట. సో అట్లా కృష్ణుని జన్మ కర్మ చేయమే దివ్యం అని ఉంది కదా శ్లోక. సో అది నన్ను నా జన్మము కర్మము చేసేది ఎవరైతే సరిగ్గా తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ జన్మం ఎత్తారు అని కృష్ణుడు చెప్తారు అనమాట. ఓకే, 10:4-5 బుద్ధిర్జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమః సమః సుఖం దుఃఖం భవో అభావో భయం చాభయం ఏవ చ అహింసా సమతా తుష్టిః
అహింస సమతా తుష్టి తపోదానం యశో యశః తపోదానో యశో యశః భవంతి భావభూతానాం భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః. ఏవ పృథగ్విదాః బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమః శమా సుఖం దుఃఖం భవో అభావో భయం చ భయమేవ చ అహింసా సమతా తుష్టి తపోస్థానం యశో యశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విదాః బుద్ధి జ్ఞానం సందేహం మోహం లేకపోవడం క్షమాగుణం సత్యసంధత ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము సుఖదుఖాలు జన్మము మృత్యువు భయము భయరాహిత్యము అహింస సమభావము సంతుష్టి తపస్సు దానము యశస్సు అపకీర్తి మున్నగు జీవుల ఈ వివిధ గుణాలు నా చేతనే సృష్టించబడినాయి. భాష్యము జీవుల వివిధ గుణాలు అవి మంచివే కానీ చెడువే కానీ అన్ని శ్రీకృష్ణుని ద్వారా సృష్టించబడ్డాయి. అవి ఇక్కడ వర్ణించబడ్డాయి. విషయాలను సరియైన ధోరణిలో విశ్లేషించే శక్తిని బుద్ధి సూచిస్తుంది. ఏది ఆత్మ ఏది భౌతిక పదార్థం అనే అవగాహనను జ్ఞానం సూచిస్తుంది. విద్యాలయపు చదువు ద్వారా లభించే లౌకిక జ్ఞానము కేవలము భౌతిక పదార్థానికే సంబంధించి ఉంటుంది. అది ఇక్కడ జ్ఞానంగా పరిగణింపబడలేదు. ఆత్మకు భౌతిక పదార్థానికి భేదాన్ని తెలుసుకోవడమే జ్ఞానానికి అర్థము. నవీన కాల విద్యలో ఆత్మను గురించిన జ్ఞానమే లేదు. కేవలము భౌతిక తత్వాలు దేహావసరాలనే ఆ చదువులు రక్షించి ఉంటాయి. అందుకే అట్టి చదువుల జ్ఞానము పూర్ణమైనది కాదు. మనిషి సందేహగ్రస్తుడు కానప్పుడు దివ్య తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు అసమ్మోహాన్ని అంటే సందేహ మోహాల నుండి విముక్తిని సాధిస్తాడు. నెమ్మదిగాని అయినా అతడు తప్పక మోహ విముక్తుడవుతాడు. దేనిని గుడ్డిగా అంగీకరించకూడదు. ప్రతిదాన్ని జాగ్రత్తగా సావధానంగా స్వీకరించాలి. క్షమను అంటే ఓర్పును క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలి. మనిషి ఓర్పు గలవాడై ఇతరుల చిన్న దోషాలను క్షమించాలి. యథార్థాలలో ఉన్నవి ఉన్నట్టుగా ఇతరుల లాభము కొరకు తెలపడమే సత్యమనే దానికి అర్థము. యథార్థాలను వక్రీకరించకూడదు. సాంఘిక కట్టుబాట్లను అనుసరించి ఇతరులకు నచ్చినప్పుడే సత్యాన్ని పలకాలి. కానీ అది సత్యసంధత కాబోదు. నిజానికి యథార్థం ఏమిటో ఇతరులు తెలుసుకునే రీతిగా సత్యాన్ని నిక్కచ్చిగా పలకాలి. ఒకడు దొంగ అయినప్పుడు అతడు దొంగ అని జనులకు హెచ్చరిక చేస్తే అది సత్యము. ఒక్కొక్కప్పుడు ఆ సత్యము రుచింపకపోయినా దాన్ని మాట్లాడకుండా ఉండకూడదు. ఇతరుల లాభం కొరకు యథార్థాలను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పాలి. సత్యసంధత కోరుతుంది. ఇదే సత్యానికి నిర్వచనము. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను అనవసరమైన స్వీయ భోగానికి వాడకపోవడం అని అర్థము. ఇంద్రియాల నిజమైన అవసరాలను తీర్చుకోవడంలో ఎటువంటి నిషేధము లేదు. కానీ అనవసరమైన ఇంద్రియ భోగము ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధం వంటిది. అందుకే ఇంద్రియాలను అనవసరంగా ఉపయోగించడం నుండి నిరోధించాలి. అదేవిధంగా మనసును అనవసరమైన ఆలోచనల నుండి నిరోధించాలి. అదే శమము. మనిషి తన సమయాన్ని ధనాన్ని సంపాదించే ఆలోచనలో వేయకూడదు. అది ఆలోచన శక్తిని దురుపయోగం చేయడమే అవుతుంది. మానవుల ప్రధాన అవసరం గురించి అర్థం చేసుకోవడానికి మనస్సును ఉపయోగించాలి. దానినే ప్రామాణికంగా తెలియచేయాలి. శాస్త్రాల్లో ప్రామాణికులు సాధువులు గురువుల సాంగత్యంలోనూ ఆలోచన ఎంతో వృద్ధి చెందిన వారి సాంగత్యంలోనూ ఆలోచన శక్తిని వృద్ధి చేసుకోవాలి. కృష్ణ భక్తి భావనకు సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞాన సాధనకు అనుకూలమైన దానిలోనే సుఖమును పొందాలి. అదే విధంగా కృష్ణ భక్తి భావన సాధనకు ప్రతికూలమైనదే దుఃఖమయమైనది లేదా కష్టాన్ని కలిగించేది. కృష్ణ భక్తి భావన వృద్ధికి తోడ్పడేది ఏదైనా తప్పక అంగీకరించాలి. ప్రతికూలమైన దాన్ని తప్పక త్యజించాలి. భవ అంటే పుట్టుక అనేది దేహానికి సంబంధించినదని తెలుసుకోవాలి. ఆత్మకు సంబంధించినంత వరకు దానికి జన్మము గాని మృత్యువు గాని లేదు. ఇది మనము భగవద్గీత ఆరంభంలోనే చర్చించాము. ఈ భౌతిక జగత్తులోని శరీరానికి జన్మ మృత్యువులు అన్వయిస్తాయి. భవిష్యత్తు గురించిన చింత కారణంగానే భయము కలుగుతుంది. కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తికి భయమే ఉండదు. ఎందుకంటే అతడు తన కలాపాల ద్వారా ఆధ్యాత్మిక ఆకాశంలోని భగవద్ధామానికి నిశ్చయంగా చేరుకుంటాడు. అందుకే
అతని భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అయినా ఇతరులకు తమ భవిష్యత్తు ఏమిటో తెలియదు. తమ తదుపరి జన్మమేమిటనే జ్ఞానము ఉండదు. అందుకే వారు నిరంతరము చింతలో ఉంటారు. మనము చింత నుండి ముక్తిని పొందాలంటే శ్రీకృష్ణుని అర్థం చేసుకుని సర్వదా కృష్ణ భక్తి భావంలో నెలకొనడమే ఉత్తమమైన పద్ధతి. ఆ ప్రకారంగా మనము సమస్త భయం నుండి ముక్తులమవుతాము. భయము ద్వితీయాభినివేశిత స్యాత్ అనే శ్రీమద్ భాగవతంలో 11.2.37 చెప్పబడింది. అంటే మాయలో లగ్నం కావడము కావాలనే భయము కలుగుతుంది. కానీ మాయ నుండి బయటపడిన వారు తాము భౌతిక దేహము కాదని భగవద్ అంశమని నమ్మిన వారు, అందుకే భగవంతుని దివ్య సేవలో నెలకొనిన వారు భయపడవలసింది ఏదీ లేదు. వారి భవిష్యత్తు ఎంతో తేజవంతంగా ఉంటుంది. ఈ భయము కృష్ణ భక్తి భావనలో లేనట్టి జనుల స్థితి. ఆ అభయము అంటే భయరాహిత్యము కేవలం కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తికే సాధ్యపడుతుంది. ఇతరులకు దుఃఖము లేదా తత్తరపాటు కలిగించే దేనిని చేయకపోవడమే అహింస. పలువురు రాజకీయ నాయకులు, సామాజికవేత్తలు, పరోపకారులు చేసే భౌతిక కలాపాలు సత్ఫలితాలను కలిగించవు. ఎందుకంటే రాజకీయ నాయకులకు, పరోపకారులకు ఆధ్యాత్మిక దృష్టి ఉండదు. మానవ సమాజానికి నిజానికి ఏది లాభకరమో వారికి తెలియదు. మానవ జన్మ యొక్క పూర్తి ఉపయోగము సిద్ధించే రీతిలో జనులకు శిక్షణను ఇవ్వడమే అహింసకు అర్థము. మానవ జన్మ ఆధ్యాత్మిక అనుభూతికే ఉద్దేశించబడింది కనుక ఆ ప్రయోజనాన్ని కలుగచేయని ఏ ఉద్యమమైనా, ఏ సంగమమైనా ఏ సంఘమైనా మానవ జన్మకు హింసనే కలిగిస్తుంది. జనసామాన్యానికి అవి ఆధ్యాత్మిక సుఖాన్ని కలిగించేదే అహింస అనబడుతుంది. రాగము, ద్వేషము నుండి విముక్తియే సమత అంటే సమభావమును సూచిస్తుంది. అతిగా ఆసక్తి కలిగి ఉండడము లేదా అతిగా విరక్తి చెందడము మంచిది కాదు. ఈ భౌతిక జగత్తును రాగద్వేషాలు లేకుండా స్వీకరించాలి. కృష్ణ భక్తి భావనను నిర్వహించడానికి అనుకూలమైన దాన్ని తప్పక స్వీకరించాలి. ప్రతికూలమైన దాన్ని త్యజించాలి. అదే అదే సమత అనబడుతుంది. కృష్ణ భక్తి భావన నిర్వహణలో ఉపయోగము దృష్ట్యా తప్ప కృష్ణ భక్తి భావనలో ఉన్నవానికి త్యజించేది గాని స్వీకరించేది గాని ఏదీ ఉండదు. అనవసరమైన కృష్ణ కార్యకలాపము ద్వారా అధికాధికముగా భౌతిక వస్తువులను మనిషి ప్రోగు చేసుకోవడానికి ఆశపడకపోవడమే తృష్టి, అసంతృప్తి అనే దానికి అర్థము. అతడు భగవద్ అనుగ్రహంతో ఏది లభిస్తే దానితో సంతృప్తి చెందాలి. అదే సంతుష్టి అనబడుతుంది. తపస్సు అంటే వ్రతానుష్ఠానాలు, తెల్లవారుజామునే లేవడం, నిద్ర లేవడము, స్నానం చేయడం వంటి అనేక వేద నియమ నిబంధనలు ఇక్కడ అన్వయిస్తాయి. పొద్దున్నే నిద్ర లేవడము ఒక్కొక్కప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ రకంగా మనిషి స్వచ్ఛందంగా కష్టపడడము తపస్సు అనబడుతుంది. అదే విధంగా నెలలోని కొన్ని రోజుల్లో ఉపవాసము చెప్పబడుతుంది. అటువంటి ఉపవాసానికి మనిషి ఇష్టపడకపోవచ్చును. కానీ కృష్ణ భక్తి భావన విజ్ఞానంలో ప్రగతిని సాధించాలనే దృఢ సంకల్పం కారణంగా అతడు అటువంటి దేహావసరమైన కష్టాలను తప్పక స్వీకరించాలి. అయినా అతడు అనవసరంగా లేదా వేద దేశాలకు విరుద్ధంగా ఉపవాసము చేయకూడదు. ఏదో రాజకీయ ప్రయోజనానికి ఎవడూ ఉపవాసము చేయకూడదు. అది తమో గుణయత ఉపవాసం అనే భగవద్గీతలో వర్ణించబడింది. తమో గుణంతో లేదా రజోగుణంతో చేయబడిన ఏదైనా ఆధ్యాత్మిక ప్రగతికి దారి తీయదు. అయినా సత్వగుణంలో చేయబడినది ప్రతిదీ మనిషిని ముందుకు నడిపిస్తుంది. అయినా వేదదేశానుసారము చేసిన ఉపవాసము మనిషికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. దానానికి సంబంధించిన వరకు మనిషి తన సంపాదనలో 50% ఏదో మంచి కార్యానికి ఇవ్వాలి. మంచి కార్యం ఏమిటి? కృష్ణ భక్తి భావన దృష్ట్యా నిర్వహింపబడేదే ఆ కార్యము. కేవలం అది మంచి కార్యమే కాదు, ఉత్తమ కార్యము కూడా అయి ఉంటుంది. శ్రీకృష్ణుడు శుభకరుడు కనుక అతని కార్యము కూడా శుభకరమే అవుతుంది. ఈ విధంగా దానమును కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తికే ఇవ్వాలి. వేద సాహిత్యము ప్రకారము దానము బ్రాహ్మణునికి ఇవ్వాలని ఉపదేశించబడింది. సరిగ్గా వేదదేశానుసారం కాకపోయినా ఈ పద్ధతి ఇంకా కొనసాగుతుంది. అయినా బ్రాహ్మణులకే దానం ఇవ్వాలనేది ఇంకా వేదాదేశమే. ఎందుకంటే బ్రాహ్మణులు ఉన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞాన సాధనలో నెలకొని ఉంటారు. బ్రహ్మమును అవగాహన చేసుకోవడానికి బ్రాహ్మణుడు తన జీవితాన్ని అంకితం చేయవలసి ఉంటుంది. బ్రహ్మ జానాతీతి బ్రాహ్మణ అంటే బ్రహ్మమును ఎరిగిన వాడే బ్రాహ్మణుడని తెలియబడతాడు. ఈ విధంగా ఉన్నతమైన ఆధ్యాత్మిక సేవలోనే సర్వదా నెలకొని తమ జీవికను సంపాదించుకోవడానికి సమయం లేకుండా ఉంటారు.
కనుక బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. సన్యాసాశ్రమంలో ఉన్న వ్యక్తికి అంటే సన్యాసికి కూడా దానం ఇవ్వాలని వేద సాహిత్యంలో ఉన్నది. సన్యాసులు ఇంటింటికి వెళ్లి భిక్షమెత్తుతారు. అది ప్రచారానికి గాని డబ్బు కొరకు కాదు. గృహస్థులను అజ్ఞానమత్తు నుండి మేలుకొల్పడానికే వారు ఇంటింటికి వెళ్ళడం అనే పద్ధతి ఉంది. గృహస్థులు కుటుంబ వ్యవహారాల్లో నెలకొని తమ నిజమైన జీవిత ప్రయోజనాన్ని అంటే కృష్ణ భక్తి భావనను జాగృతం చేసుకోవడాన్ని మర్చిపోయి ఉంటారు కనుక భిక్షకులుగా వారి దగ్గరకు వెళ్ళి కృష్ణ భక్తులుగా కావడానికి వారిని ప్రోత్సహించడమే సన్యాసుల కార్యము. వేదాల్లో చెప్పబడినట్లు మనిషి మేల్కొని ఈ మానవ జన్మలో తాను పొందవలసింది తప్పక సాధించాలి. ఈ జ్ఞానము పద్ధతి సన్యాసులచే ప్రచారం చేయబడుతుంది. అందుకే దానమును సన్యాసికి బ్రాహ్మణులకు అటువంటి మంచి కార్యాలకి ఇవ్వాలి, కానీ ఏదో విపరీత కార్యానికి కాదు. యశస్సు అనేది శ్రీ చైతన్య మహాప్రభువు చెప్పిన దానిని అనుసరించే ఉండాలి. మనిషి గొప్ప భక్తునిగా తెలియబడినప్పుడు యశోవంతుడు అవుతాడని ఆయన అన్నారు. అదే నిజమైన యశస్సు. ఎవడైనా కృష్ణ భక్తి భావనలో గొప్ప వ్యక్తిగా ప్రసిద్ధమైతే అప్పుడు నిజంగా అతడు యశోవంతుడు అవుతాడు. అటువంటి యశస్సు లేనివాడే యశోహీనుడు. ఈ గుణాలన్నీ విశ్వమంతట మానవ సంఘంలో, దేవతా సంఘంలో ప్రకటమై ఉన్నాయి. ఇతర లోకాల్లో అనేకమైన మానవ రూపాలు ఉన్నాయి. ఈ గుణాలు అక్కడ కూడా ఉన్నాయి. ఇక కృష్ణ భక్తి భావంలో ప్రగతిని కోరే వానికి శ్రీకృష్ణుడు ఈ గుణాలన్నిటినీ సృష్టించాడు. కానీ మనిషి వాటిని తన లోపల నుండి వృద్ధి చేసుకుంటాడు. భగవంతుని భక్తియుత సేవలో నెలకొన్నవాడు దేవదేవుని ఏర్పాటు చే ఈ సద్గుణాలన్నింటినీ వృద్ధి చేసుకుంటాడు. మనకు కనిపించే మంచి చెడు అన్నింటికీ శ్రీకృష్ణుడే మూలము. కృష్ణుడు కానట్టిది ఏది భౌతిక జగత్తులో ప్రకటము కాదు. ఇదే జ్ఞానము. అన్ని భిన్నంగా నెలకొని ఉన్నట్టు మనకు తెలిసినప్పటికీ సమస్తము కృష్ణుడి నుండే వస్తున్నదని అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. చాలా పెద్ద పర్పట్. హరే కృష్ణ శిల్పా మాతాజీ, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. कृष्ण प्रभु जी. हरे कृष्ण नितक. हरे कृष्ण. So लैपटॉप ये हो गया था, हैंग हो गया था प्रभु जी. Okay. Thank you for Mataji. Thank you for joining. So we were reading chapter 10. So yeah, basically this is all about opulences of Krishna. So why Krishna is called Bhagavan, we just summarize. So one who possesses all the six Aishwarya, like six opulences like beauty, fame, wealth, knowledge, and power and renunciation. One who possesses all these six opulences is called Bhagavan. So this is the definition of Bhagavan. So anybody who says like I am Bhagavan, like some people like say Shirdi Sai Baba, or anybody who says like they are Bhagavan, or even Ravi Shankar or Sadhguru, anybody says Bhagavan, then we should ask whether you have all these six qualities or not. Then we can know whether they are Bhagavan or not. So many people who don't know the meaning of Bhagavan, they blindly accept. Anybody who says they are Bhagavan, they blindly accept. But like Bhagavad Gita gives clear definition of Bhagavan and what to look for when somebody says Bhagavan. So this is important. So that's what we are discussing. So this 10, 4, 5. So these are like basically I think you can read the whole purport in English later, but I'll just go to the translation. So Krishna says intelligence, knowledge, freedom from doubt and delusion, forgiveness, truthfulness, control of senses, control of mind, happiness and distress, birth, death, fear, fearlessness, non-violence, equanimity, satisfaction, austerity, charity, fame and infamy. All these various qualities of living beings are created by me. So Krishna is saying all these qualities he mentioned above are created by him. So he is the source of everything. Means he creates all, like whatever is you see good or bad, that source is Krishna. But like he has given like different energies, so we can be in like either spiritual energy or material energy. So if you are in the material consciousness, we suffer the pangs of material nature. If you are in spiritual nature, then we will not suffer these things. So that's what Krishna is saying. Okay, we'll go to next verse. So you want to read, Shilpa Mataji? Okay. महर्षया सप्त पूर्वे चत्वारो मनवस्तथा मद्भावा मानसा जाता
మద్భావా మానసా జాతా येषां लोक इमा प्रजाः తేషాం లోకా ఇమా ప్రజాః మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తతా మద్భావా మానసా జాతా ఏషాం లోక ఇమా ప్రజా. प्रभु जी थोड़ा स्क्रीन मैक्सिमम हो गया अभी दिख रहा है? translation. The seven great sages and before them the four other great sages and the Manus pro Progenitors of mankind. progenitors of mankind come from me, born from my mind, and all the living beings populating the various planets descend from them. Purport: the Lord is giving genealogically synopsis of the universal population. Brahma is the original creature born out of the energy of the Supreme Lord, who is known as Hiranya Garbha, and from Brahma all the seven great sages, and before them four other great sages named Sanaka, Sananda, Sanatana, and Sanatakumara, and the 14 Manus are manifested. All these 25 great sages are known as the patriarch of the living entities all over the universe. There are innumerable universes and innumerable planets within each universe, and each planet is full of population of different varieties. All of them are born of these 25 patriarchs. Brahma underwent penance for 1,000 years of the demigods before he realized by the grace of Krishna how to create. Then from Brahma came Sanaka, Sananda, Sanatana, and Sanata Kumara, then Rudra, and then the seven sages. And in this way, all the Brahmanas and Kshatriya are born out of the energy of the Supreme Personality of Godhead. Brahma is known as the Pitamaha, the grandfather, and Krishna is known as the Prapitamaha, the father of the grandfather. That is stated in the 11th chapter of the Bhagavad Gita, 11.39. Hare Krishna. Here Krishna is saying the seven great sages and before them the four great sages and Manus, progenitors and mankind, come from me, born from my mind, and and all the living entities populating the various planets descend from them. సో ఇక్కడ కృష్ణ ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఎవరు అంటే జీనియాలజీ అంటే కృష్ణ పాపులేషన్ అంతా ఎట్లా వచ్చింది వరల్డ్ లో. సో లైక్ 5 ప్యాట్రియార్క్స్ అండ్ ప్యాట్రియార్క్స్ అంటే లైక్ ఫ్యామిలీలో లైక్ 4 ఫాదర్స్ ఎవరున్నారో వాళ్ళని ప్యాట్రియార్క్స్ అంటారు. సో patriarchs are like those who are like forefathers. So from 25 forefathers, all the whole world is populated. That's what Krishna is explained. And this is explained more in Srimad Bhagavatam, how the universe came into being. And Kumara's first Brahma was born, and Brahma did tapas for like 10,000 years of Divya Yugas. And then he was asked by Lord to create the universe. So then he creates Kumaras and other like 7 rishis and all that. So he's giving explanation to Arjuna how this whole universe was formed in just briefly. But in Bhagavatam it explains more, and in other chapters also it gives more details. Okay. Next, I'll read next. హరే కృష్ణ ప్రభుజీ. Yeah, చెప్పండి. 5th శ్లోకంలో ఇప్పుడు సన్యాసులు ఇంటింటికి వచ్చి భిక్షం ఎత్తుతారని చెప్పారు కదా ప్రభుజీ. ఏంటక్క? ఇంతకు ముందు శ్లోకంలో సన్యాసులు గృహస్థుల దగ్గరకు వచ్చి ఇంటింటికి వచ్చి భిక్షం ఎత్తుతారన్నారు కదా. అది డబ్బు కోసం అయితే కాదు అన్నారు కదా, వాళ్ళను భక్తి మార్గంలో వెళ్ళడానికి అని చెప్పారు కదా. కానీ అది పూర్వాశ్రమంలో ఉంది, కానీ ఇప్పుడైతే అట్లా లేదు కదా ప్రభుజీ. అవును. యా, యాక్చువల్ గా కలియుగంలో అన్ని బ్రాహ్మిన్స్ అయినా బ్రాహ్మణ్స్ కూడా వస్తారు, వాళ్ళు మనీయే అడుగుతారు. మనీ ఇవ్వండి, మాకు మనీ ఇవ్వండి అని అంటారు. వాళ్ళు ఏది చెప్పారు కానీ మనీ ఇవ్వండి అంటారు.
వాళ్ళకి ఇంత మనం హ్యూజ్ గానే ఇవ్వాలి కదా ప్రభుజీ. మామూలు వేరే 10-20 ఇచ్చేటట్లు ఉంటది కదా. అట్లా ఓన్లీ డబ్బు కోసమే వస్తారు కదా ప్రభుజీ ఎవరైనా. ఇప్పుడు అనాథ పిల్లలైనా కూడా అంతే. మనం ఏదైనా వేరే ప్రోడక్ట్స్ అట్లా అంటే అట్లా కాదు, మనీ మీకు డొనేషన్ రాయండి అని అంటారు. సో అయితే మొత్తం డబ్బే ఉంది కదా ప్రభుజీ, ఇప్పుడైతే అని అడుగుతుంది. సో అట్లా అంటే ఏం చేయాలంటున్నారా? అట్లా అట్లా వస్తే ఏం చేయాలా మనం? సో అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన చేతనైంది సాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే మనము వాళ్ళు అడిగినంత మనకి స్తోమత లేకపోతే ఇవ్వద్దు. బెస్ట్ ఏంటంటే లైక్ ప్రసాదం ఉంటే లైక్ ఎవరైనా లైక్ బిచ్చగారు అట్లా వస్తే వాళ్ళకి ప్రసాదం పెట్టాలి. ఆ ఎవరు బ్రాహ్మణ్స్ తీసుకోవచ్చు ప్రభుజీ, బిచ్చగాలే మనీ. ఇప్పుడు బ్రాహ్మణులకి ఇవ్వడానికి ఏం లేదు. ఇప్పుడు అనాథలు అంటే వాళ్ళు నిజంగా అనాథలా దొంగలా ఎవరే తెలియట్లేదు కదా ప్రభుజీ. అది నిజంగా అనాథల కంటే ఇస్తే పర్వాలేదు, వాళ్ళకి వెళ్తే వస్తారు, నెలకు ఒకసారి వస్తారు, బుక్స్ పట్టుకొని వస్తారు. వాళ్ళు నిజమైన వాళ్ళు ఉత్త వాళ్ళ తెలియదు కదా ప్రభుజీ, వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారా తెలియదు కదా. అదే. సో అందుకే బెస్ట్ ఏంటంటే వాళ్ళకి అట్లా వచ్చిన వాళ్ళకి జస్ట్ ఏమన్నా మన ప్రసాదం అంటే భగవంతుడి గుడిలోదైనా లేకపోతే ఇంట్లో చేసినైనా ప్రసాదం పెట్టవచ్చు. అది అన్నదానం చేస్తే బెస్ట్. వాళ్ళు మనీ డిమాండ్ చేస్తే నేను ఇవ్వలేమని చెప్పాలి అంతే. అది వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ డిమాండ్ చేస్తే ఇంకేమొద్దంటారు, మనీ కావాలి. మనీ అంటారు, మనీ మనం మాకైతే రెగ్యులర్ గా నెలకు ఒకసారి అనాథాలు అని వస్తారు, ఆ బ్రాహ్మణ్స్ 3-4 నెలలకు ఒకసారి బ్రాహ్మణ్స్ అని వస్తారు. ఇదే అవుతుంది. సో మనకి తెలియాలి, జెన్యున్ అయినప్పుడే ఇవ్వాలి. నాకు నమ్మకం లేకపోతే ఇవ్వద్దు. సో అనిపిస్తుంది కదా ప్రభుజీ, అపత్రదానం లెక్క అనిపిస్తుంది కదా. నిజంగా వాళ్ళ అనాథలకు చెందితే ఏమో కాదు. అది నా బాధ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో అదే బెస్ట్ ఏంటంటే మనము వాళ్ళ జెన్యునిటీ తెలుసుకొని ఇవ్వచ్చు. లేదంటే మనము ఉన్న దగ్గర ఉన్న ప్రసాదం ఇవ్వాలి. సో వాళ్ళు చెప్పినంత మనకి ఇవ్వాలనిపించకపోతే ఇవ్వద్దు మనం. సో అది మనం చెప్పాలంతే, మాతోటి కాదు అని నమస్తే పెట్టేసి వెళ్ళిపోమని చెప్పాలంతే. ఓకే, నెక్స్ట్ 10:7. ఏతాం విభూతిం యోగం చ మమ యో వ్యక్తి తత్వతః సో అవికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. Translation: one who is factually convinced of this opulence and mystic power of mind engages in unalloyed devotional service. Of this, there is no doubt. The highest summit of spiritual perfection is the knowledge of the Supreme Personality of Godhead. Unless one is firmly convinced of the different opulences of the Supreme Lord, he cannot engage in devotional service. Generally, people know that God is great, but they do not know in detail how God is great. Here are the details. If one knows factually how God is great, then naturally he becomes a surrendered soul and engages himself in devotional service of the Lord. When one factually knows the opulence of the Supreme, there is no alternative but to surrender to him. Then factually, knowledge can be known from the description in Srimad Bhagavatam and Bhagavad Gita and similar literatures. In the administration of this universe, there are many demigods distributed throughout the planetary system, and the chief of them are Brahma, Lord Shiva, and 4 great Kumaras and other patriarchs. There are many forefathers of the population of the universe, and all of them are born of the Supreme Lord Krishna, the Supreme Personality of Godhead. Krishna is the original forefather of all forefathers. These are some of the opulences of the Supreme Lord. When one is firmly convinced of them, he accepts Krishna with great faith and without any doubt, and he engages in devotion service. All this particular knowledge is required in order to increase one's interest in the loving devotion service of the Lord. One should not neglect to understand fully how great Krishna is, for by knowing the greatness of Krishna, one will be able to be fixed in sincere devotion service. So one who is factually convinced of the opulence of mystic power and mind engaged in unalloyed devotion, of this there is no doubt. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఏంటంటే, నా అపులెన్స్ ఎవరెవరు తెలుసుకుంటారో వాళ్ళు నన్ను సరెండర్ అవుతారు. సో ఇప్పుడు మనకి ఎవరైనా గ్రేట్ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకో, వాళ్ళ గురించి మనకి డీటెయిల్స్ తెలుసు అనుకో, డీటెయిల్స్ తెలిసినప్పుడు వాళ్ళ మీద మనకి ప్రేమ భక్తి ఇంకా పెరుగుతాయి. సో ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ముఖేష్ అంబానీ ఉన్నాడు. ముఖేష్ అంబానీ గురించి ఆయన గ్రేట్, లైక్ చాలా రిచ్ పర్సన్ తెలుసు, కానీ కాకపోతే
ఆయన రియల్ గా మనం లవ్ చేయాలంటే ఆయన డీప్ గా తెలుసుకొని లైక్ ఆయన ఆ, ఆయనకి ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయి, ఆయనకి రియల్ గా ఏమేమి పని చేశాడు, ఎట్లా చేస్తాడు అన్ని డీటెయిల్స్ తెలిసినప్పుడు ఆయన మీద మనకి ఇంకా ఎక్కువ మన రెస్పెక్ట్ వస్తుంది. సో అట్లా ఇప్పుడు మనము ప్రైమ్ మినిస్టర్ గురించి అనుకో, ప్రైమ్ మినిస్టర్ గురించి జస్ట్ ఆయన గ్రేట్ అని తెలిసినా అని, బట్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లాంటి పనులు చేస్తాడు, ఎట్లాంటి యాక్టివిటీస్ చేస్తాడు రోజు మన అట్లాంటి తెలిసినప్పుడు ఆయన మీద ఇంకా మనకి భక్తి ఎక్కువ అవుతుంది అనమాట. సో అట్లా మన కృష్ణుడి గురించి కూడా మనము డీటెయిల్ గా మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు కృష్ణుడి మీద ఆటోమేటిక్గా మన భక్తి వస్తుంది. సో ఇప్పుడు వేరే లిటరేచర్లో ఇప్పుడు బైబిల్ కానీ ఖురాన్లో కానీ అల్లా అక్బర్ అంటారు, అంటే గాడ్ ఇస్ గ్రేట్ అని. అండ్ ఇక్కడ బైబిల్లో కూడా గాడ్ ఈజ్ గ్రేట్ అని ఉంది, కానీ కాకపోతే అక్కడ డీటెయిల్స్ ఇవ్వలేదు గాడ్ ఎంత గ్రేట్ అని. ఆ డీటెయిల్స్ లేకుండా మనకి తెలియదు ఎంత గ్రేట్ అని. సో అప్పుడు మనకి ఓన్లీ లైక్ మన భాగవతం భగవద్గీత ఈ వేదిక్ స్క్రిప్చర్స్ లో డీటెయిల్స్ ఇచ్చింది కాబట్టి మనం భగవంతుడి యాక్చువల్ గుణగణాలు మనం తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం ఆటోమేటిక్గా మనం భక్తుడు అవుతాం దేవుడికి, భగవంతుడికి. సో అది ఓన్లీ డివోటీస్కే తెలుస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ అనిత చదువు. అహం సర్వస్య ప్రభవో అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. బుధా భావా సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితాః. సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము, సమస్తము నా నుండే ఉద్భవిస్తుంది. దీనిని పరిపూర్ణంగా ఎరిగిన బుద్ధిమంతులు నా భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా నన్ను పూజిస్తారు. భాష్యం. వేదాలను పరిపూర్ణంగా అధ్యయనం చేసిన వాడు శ్రీ చైతన్య మహాప్రభువు వంటి ప్రామాణికుల నుండి సమాచారాన్ని కలిగి ఉన్నవాడు, ఆ ఉపదేశాలను ఏ విధంగా ఆచరణలో పెట్టాలో తెలిసినవాడు అయిన పండితుడు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులు రెండింటిలోనూ సమస్తానికి శ్రీకృష్ణుడే మూలమని అర్థం చేసుకోగలుగుతాడు. దానిని అతడు పరిపూర్ణంగా తెలుసుకున్న కారణంగా దేవదేవుని భక్తియుత సేవలో స్థిరంగా నెలకొంటాడు. ఎంతటి విస్తారమైన అర్ధరహిత వ్యాఖ్యానాలతోనైనా మూర్ఖుల చేనైనా అతడు ఏనాడు దారి తప్పడు. శ్రీకృష్ణుడే బ్రహ్మ శివాది దేవతలందరికీ మూలమని సమస్త వేద సాహిత్యము అంగీకరించింది. యో బ్రహ్మణం విదదాతి పూర్వం యో వై వేదాంచ గాపయతి స్మ కృష్ణ అనే అథర్వ వేదంలో గోపాల తాపని ఉపనిషత్ 1.24 చెప్పబడింది. అంటే ఆదిలో బ్రహ్మకు వేద జ్ఞానాన్ని ఉపదేశించిన వాడు, గతంలో వేద జ్ఞానాన్ని విస్తరింపజేసిన వాడు శ్రీకృష్ణుడే. తిరిగి నారాయణ ఉపనిషత్తులో 1.1 అద పురుషో హవై నారాయణో కామయత ప్రజా సృజేతి. పరమ పురుషుడైన నారాయణుడు అప్పుడు జీవులను సృష్టించాలని కోరుకున్నాడు అని చెప్పబడింది. అదే ఉపనిషత్తు ఇంకా కొనసాగిస్తూ నారాయణాద్ బ్రహ్మ జాయతే నారాయణాద్ ప్రజాపతి ప్రజాయతే నారాయణాది ఇంద్రో జాయతే నారాయణో దష్టో వసవో జాయంతే నారాయణాది ఏకాదశ రుద్రా జాయంతే నారాయణ ద్వాదశాదిత్యాః అని పలుకబడింది. అంటే నారాయణ నుండి బ్రహ్మ జన్మించాడు, నారాయణ నుండే ప్రజాపతులు కూడా జన్మించారు, నారాయణ నుండే ఇంద్రుడు జన్మించాడు, నారాయణుని నుండే అష్టవసువులు జన్మించారు, నారాయణ నుండే 11 రుద్రులు పుట్టారు, నారాయణ నుండే 12 ఆదిత్యులు పుట్టారు. ఈ నారాయణుడు శ్రీకృష్ణుని విస్తారము. అదే వేదంలో బ్రహ్మణ్యో దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడే పరబ్రహ్మను నారాయణోపనిషత్ 4 అని చెప్పబడింది. తరువాత ఏకో వై నారాయణ ఆసీన్న బ్రహ్మ నా ఈశానో నాపో నాగ్ని సోమౌ నేమే ద్వావా పృథ్వీన నక్షత్రాన్ని న సూర్యాః. సృష్టి ఆరంభంలో కేవలము దేవదేవుడైన నారాయణుడే ఉన్నాడు. బ్రహ్మ లేడు, శివుడు లేడు, జలము లేదు, అగ్ని లేదు, చంద్రుడు లేడు, ఆకాశంలో నక్షత్రాలు లేవు, సూర్యుడు లేడు. మహోపనిషత్ 1.1.2
అని చెప్పబడింది. శివుడు భగవంతుని నుదిటి నుండి జన్మించాడని కూడా మహోపనిషత్తులో చెప్పబడింది. అందుకే బ్రహ్మ శివుల సృష్టికర్త అయిన భగవంతుణ్ణి అర్చించాలని వేదాలు చెబుతున్నాయి. మోక్ష ధర్మంలో శ్రీకృష్ణుడు కూడా ఇలా అన్నాడు: ప్రజాపతిం చ రుద్రం చాప్యహం ఏవ సృజామి వై తౌ హి మాం న విజానీతో మమ మాయా విమోహితౌ. ప్రజాపతులు శివాదులు నా చేతనే సృష్టించబడ్డారు, అయినా నా మాయచే మోహితులైన కారణంగా నాచే సృష్టించబడ్డామని వారికి తెలియదు. వరాహ పురాణంలో కూడా ఇలా చెప్పబడింది: నారాయణ పరో దేవస్తస్మాజ్ఞాత చతుర్ముఖ తస్మాద్ రుద్రో భవద్దేవ సచద్ సర్వజ్ఞతాం గతః. నారాయణుడే భగవంతుడు, అతని నుండే బ్రహ్మ జన్మించాడు, ఇక బ్రహ్మ నుండి శివుడు జన్మించాడు. శ్రీకృష్ణ భగవానుడే సమస్త సృష్టిలకు మూలము, అతడే సమస్తానికి పరమ కారణమని చెప్పబడ్డాడు. సమస్తము నా నుండే ఉద్భవించింది కనుక నేనే సమస్తానికి ఆది మూలమును. ప్రతిదీ నా ఆధీనంలోనే ఉన్నది, నన్ను మించిన వాడు లేడు అని అతడు అన్నాడు. కృష్ణునికి అన్యమైన పరమ నియామకుడే లేడు. వేద సాహిత్యం నుండి ఉపమానాలతో ప్రామాణిక గురుదేవుని నుండి ఈ విధంగా శ్రీకృష్ణుని అర్థం చేసుకున్నవాడు తన శక్తినంతా కృష్ణ భావనలోనే నియోగించి నిజంగా పండితుడవుతాడు. కృష్ణుని గురించి సరిగ్గా తెలియనట్టి ఇతరులు అతనితో పోలిస్తే మూర్ఖులే అవుతారు. కేవలం మూర్ఖుడే శ్రీకృష్ణుని సామాన్య వ్యక్తిగా భావిస్తాడు. కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడు అట్టి మూర్ఖులచే భ్రమితుడు కాకూడదు. అతడు భగవద్గీతకు ఉన్నట్టి అన్ని అప్రామాణిక వ్యాఖ్యానాలను, టీకాలను త్రోసిపుచ్చి నిశ్చయంతో దృఢత్వంతో కృష్ణ భక్తి భావనలో ముందుకు సాగాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Hare Krishna. So I am the source of all spiritual and material worlds. Everything emanates from me. The wise who perfectly know this engage in my devotion service and worship me with all their hearts. సో ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడంటే నా నుంచే అన్ని వచ్చినాయి, లైక్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్స్ అన్ని నా నుంచి వచ్చినాయి. అండ్ ఎవరైతే ఇది నన్ను తెలుసుకుంటారో నన్ను పర్ఫెక్ట్ వర్షిప్ చేస్తారని. సో ఇక్కడ సో వేదాస్ ఏం చెప్తారు, లైక్ నారాయణుడు కారణం అని చెప్తాడు, ఎందుకంటే నారాయణ నుంచి బ్రహ్మ వచ్చింది కానీ, బట్ నారాయణ కూడా కారణము కృష్ణుడు అని మనకి ఈ భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట. సో బ్రహ్మ పుట్టిన తర్వాత శివుడు బ్రహ్మ నుదుటి నుంచి క్రోధం వస్తే నుదుటి నుంచి ఫోర్హెడ్ నుంచి పుడతాడు అట్లా. సో ఇవన్నిటికీ నారాయణుని కారణం ఇచ్చిన, బట్ నారాయణ కూడా కారణము కృష్ణుడే అని మనకి వేదాల్లో ఇంకా 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 వేరే శాస్త్రాల్లో మనకి క్లియర్గా చెప్తున్నాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక శిల్పమాత మచ్చిత్త మద్గత ప్రాణ మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతః చ మామా నిత్యం తుష్యంతి చ రమంతి చ. Translation: The thoughts of my pure devotees dwell in me. Their lives are fully devoted to my service, and they derive great satisfaction and bliss from always enlightening one another and conversing about me. But pure devotee whose characteristics are mentioned here engage themselves fully in the transcendental loving service of the Lord. Their minds cannot be diverted from the lotus feet of Krishna. Their talks are solely on the transcendental subject. The symptom of the pure devotees are described in this verse specifically. Devotees of the Supreme Lord are 24 hours daily engaged in glorifying the qualities and pastimes of the Supreme Lord. Their hearts and souls are constantly submerged in Krishna, and they take pleasure in discussing him with other devotees. In the preliminary
stage of devotional service, they relish the transcendental pleasure from the service itself, and in the mature stage, they are actually situated in love of God. Once situated in that transcendental position, they can relish the highest perfection which is exhibited by the Lord in his abode. The Lord Chaitanya likens transcendental devotional service to the sowing of a seed in the heart of the living entity. There are innumerable living entities traveling throughout the different planets of the universe, and out of them, there are a few who are fortunate enough to meet a pure devotee and get the chance to understand devotional service. This devotional service is just like a seed, and if it is sown in the heart of a living entity, and if he goes on hearing and chanting Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare, the seed Fructifies. fructifies just as the seed of a tree fructifies with regular watering. The spiritual plant of devotional service gradually grows and grows until it penetrates the covering of the material universe and enters into the Brahma Jyotir effulgence in the spiritual sky. In the spiritual sky, also that plant grows more and more until it reaches the highest planet, which is called Goloka. Vrindavana, the supreme planet of Krishna. Ultimately, the plant takes shelter under the lotus feet of Krishna and rest there. Gradually, as a plant grows, fruits and flowers, that plant of devotional service also produce fruits. Plant of devotional service is fully described in the Chaitanya Charitamrita, Madhya Leela, chapter 19. It is explained there that when the complete plant takes shelter under the lotus feet of the Supreme Lord, one become fully absorbed in love of God. Then he cannot live even for a moment without being in contact with the Supreme Lord. Just as a fish cannot live without water, in such a state, devotee actually attains the transcendental qualities in contract with the Supreme Lord. The Srimad Bhagavatam is also full of such a narration about the relationship between the Supreme Lord and his devotees. Therefore, the Srimad Bhagavatam is a very dear to the devotees, as stated in the Bhagavatam itself, 12.13.18. Srimad Bhagavatam Puranam Amalam Yad Vaishnavanam Priyam. In this narration, there is nothing about material activities, economic development, sense gratification, or liberation. Srimad Bhagavatam is the only narration in which the transcendental nature of the Supreme Lord and his devotees is fully described. Thus, the realized soul in Krishna consciousness take continual pleasure in hearing such a transcendental literatures, just as a young boy and girl take pleasure in association. Hare Krishna. Hare Krishna. So here Krishna is saying, the thoughts of my pure devotees dwell in me. సో భక్తులు ఎప్పుడు తన మనసులో ఉంటాయని, కృష్ణుడి గురించి భక్తులు కృష్ణుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తారు. అండ్ దేర్ లైఫ్స్ ఆర్ ఫుల్లీ డివోటెడ్ టు మై సర్వీస్. సో వాళ్ళు ఎప్పుడు భగవంతుడి సేవ కోసమే డెడికేట్ చేస్తున్నారు లైఫ్స్. అండ్ దే డెరైవ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్ అండ్ బ్లిస్ ఫ్రమ్ ఆల్వేస్ ఎన్లైటింగ్ వన్ అనదర్ అండ్ కన్వర్సింగ్ అబౌట్. సో ఎవరు భక్తులు భగవంతుడి తలుచుకొని వాళ్ళు సాటిస్ఫాక్షన్ చేసుకుంటారు అన్నమాట. సో వన్ హూ ఈస్ లైక్ ఆల్వేస్ కన్వర్సింగ్ అబౌట్ కృష్ణ, సో దే డెరైవ్ గ్రేట్ సాటిస్ఫాక్షన్. సో హియర్ Krishna is saying, like when we chant Hare Krishna mantra, it is like planting a seed. So seed in our hearts, and that seed grows and grows and grows, and it reaches Goloka Vrindavana, and there it takes shelter of Lord Krishna. So by hearing and chanting,
our faith in Krishna will increase, and also it develops like a real tree develops like fruits and water. So it also expands this devotional service. Okay. भी वो आदत हो गया है प्रभु जी अभी वो डेली चैंटिंग करने का वो Correct. 1 ईयर के You ऊपर हो automatically, गया है। yeah, you will automatically feel blissful. हाँ Start chanting. ऑटोमेटिकली वो आफ्टर puja doing na that will come 1 time chanting and 1 2 3 page Bhagavad Gita reading I am daily. Very nice, Mataji. Very nice. Yeah. And my daughter also matlab not that much 108 times she doing maybe in the hand only 18 11 times Hare Krishna mantra before after bathing. Yes, very nice, Mataji. So when parents does, children most likely children will also try to learn. So that's the greatest benefit parents can give to children. Gift parents can give. So if parents like mother especially mother practices devotional service, then children automatically picks up. As we see Anitaka's granddaughter, she just Ah, in the beginning she she in the automatically also, clapping yeah, that. she was clapping, and also she does dance, and she pays a Dancing, Dandavat dancing. Pranam also. So all glories to Anitaka, who's training her granddaughter. Like, Yes, Prabhuji. all glories to you also, Mataji, for training your daughter also. I So am also doing in Udupi. Koti Koti Gita writing is there. One uh, book is there. okay. 2026 it complete. Koti crore people have to write that book. What you I have to am do? that Bhagavad Gita 700 shloka Prabhuji. Okay. I have to write. I am asked one people to bring that book. Okay. So you have to write sloka, complete sloka. Shloka only we have to write in that book. Oh, 700 slokas you have to write. Yeah, Very good, Mataji. Yeah, please do that. Yeah. yeah. So there is no loss in devotional service. So like we get everything, gain benefit only. Only our anxiety will go. Maybe people will think like we are not enjoying world, but Krishna says like our enjoyment will be more than other materialistic people. Mm. Okay, you will taste that. Yeah. Okay, we'll read 10:10. Okay. Tesham satadayuktanam तेषां सततयुक्तानां ajatam pritipurvakam भजतां प्रीतिपूर्वकं dadami buddhi yogam tam ददामि बुद्धियोगं तं yena mam upayanti te. येन मामुपयान्ति ते. Translation. To those who are constantly devoted to serving me with love, I give the understanding by which they can come to me. Purport. In this verse, the word Buddhi Yogam is very important. We may remember that in the second chapter of the Lord, the Lord instructing Arjuna said that he had spoken to him of many things and that he would instruct him in the way of Buddhi Yoga. Now, Buddhi Yoga is explained. Buddhi Yoga itself is action in Krishna consciousness. That is the highest intelligence. Buddhi means intelligence, and yoga means mystic activities or mystic elevation. When one tries to go back home, back to Godhead, and takes fully to Krishna consciousness in devotional service, his action is called Buddhi Yoga. In other words, Buddhi Yoga is a process by which one gets out of the entanglement of this material world. The ultimate goal of progress in Krishna consciousness. People do not know this. Therefore, the association of devotees and bona fide spiritual master are important. One should know that the goal is Krishna, and when the goal is assigned, then the path is slowly but progressively travels, and the ultimate goal is achieved. When a person knows the goal of life, that is addicted to the fruits of activity, he is acting in Karma Yoga. When he knows that goal is Krishna, then he takes pleasure in mental speculation to understand Krishna. He is acting in Jnana Yoga. And when he knows the goal and seeks Krishna completely in Krishna consciousness and devotion service, he is acting in Bhakti Yoga or Buddhi Yoga, which is complete yoga. The complete yoga is the highest perfection stage of life. A person may have a bona fide spiritual master and may be attached
to a spiritual organization. But if he is still not intelligent enough to make progress, then Krishna from within gives him instruction so that he may ultimately come to him without difficulty. The qualification is that a person always engages himself in Krishna consciousness and with love and devotion renders all kinds of services. He should perform some sort of work for Krishna, and that work should be with love. If a devotee is not intelligent enough to make progress on the path of self-realization, but is sincere and devoted to the activities of devotional service, the Lord gives him a chance to make progress and ultimately attain him. So here Krishna is saying, to those who are constantly devoted to serving in me with love, I give understanding by which they can come to me. This is like a very practical experience for many people, for me also. So when we try to serve Lord with love, so he gives an understanding so that how we can reach him. సో మనం కృష్ణుడి మీద ఎప్పుడు భక్తి మనము చేయాలనుకుంటామో మన కృష్ణుడు మనకి ఆటోమేటిక్ మనకి ఇంటెలిజెన్స్ ఇస్తాడు. ఇట్లా ఇట్లా చేస్తే నువ్వు నా దగ్గరికి చేరుకోగలుగుతావు, ఇట్లా చేస్తే ఇది మంచిదని. సో అది మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. సో మనకి కృష్ణుడు ఎప్పుడు మనకి ఇంటెలిజెన్స్ ఇస్తుంటాడు. మనం ఎప్పుడు తనని సర్వ్ చేద్దామని మనం ఆ భక్తి ఆ మూడ్ ఉంటే కృష్ణ విల్ గివ్ దట్ మూడ్. సో మీకు అట్లా ఎక్స్పీరియన్స్ అయిందా అనితక్క, శిల్పా మాతాజీ? ఎక్స్పీరియన్స్ లైక్ కృష్ణ గివ్స్ యూ ఇంటెలిజెంట్ టు డూ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ నాట్ రైట్. You are in mute, Mataji. Shilpa Mataji, you are in mute. One incident last month, Prabhu ji. Actually, मैं बहुत गुस्से में हूँ. Actually, I read that Bhagavad Gita and some aspect I am very angry. Wants to talk that person angrily, but I call 10 times. Not he didn't receive that call. That anger will come down if he receive that call. I talk too much now. That after I realized 10 times I rang that person, he didn't receive that call. Yeah. Because that time I am very angry. Some aspect. Yes. Actually, he received मेरा भैया से वो जामीन लिया है. वो क्या हुआ, वो मेरा भैया के ऊपर वो बैंक वाले ने जामीन लिया है ना, इसलिए वो डायरेक्ट अरेस्ट वारंट लिया है. कोर्ट में गया मेरा भैया, मतलब बेल के लिए. इसलिए मैं इधर हूँ, वो कंट्री में है ना. उसको कॉल करने के लिए मैं ट्राई कर रही थी गुस्से में. आप 8 years हो गया लोन नहीं भरा, फिर जामीन वाला को मेरा भैया जामीन दिया है वो आदमी को, वो पैसा नहीं भरा है अभी तक. इसलिए उतना गुस्सा. लेकिन मैं उसको 10 times उस दिन कॉल किया, एक भी पिक नहीं किया वो कॉल. इतना मेरा माइंड में मतलब क्या क्या बोल देती मुझे भी पता नहीं. बाद में थोड़ा एंगर खत्म हो गया. Yeah, that's one of the tricks is like when you're angry, don't react immediately. So take it can be with anyone, like a family members or outside anywhere. So like if you think like your anger is overpowering you, like आपके गुस्से से आप blast करने वाले हैं, but you think that is not good, then like you take a moment, you step back and chant Hare Krishna. If possible, like chant at least one round, and then your mind will calm down, and then you think what to speak. So that is some ways to control our anger. Okay, but yeah, Krishna gives, like if you are like sincere, Krishna gives the intelligence what to do and what not to do. Okay, next sloka. ప్రభుజీ, కృష్ణ పాతని చూపటమే కృష్ణ ఇచ్చిన పెద్ద మిరాకిల్ కదా ప్రభుజీ. మాకైతే ఈ పాతని చూపెట్టడమే పెద్ద మిరాకిల్. ఏంటంటే ఇప్పుడు మనం ఏంటో ఒక పని చేసినా మామూలుగా జనరల్ గా చేసుకుంటే రొటీన్ వర్క్ చేసుకుంటే వెళ్ళినాం జస్ట్ 2 years బ్యాక్ వరకు కూడా. ఇప్పుడు ఈ 2 years నుంచి చేంజ్ ఏంటంటే మనకి ఏదో కోపం వచ్చినా, ఇప్పుడు శిల్పమాతాజీ చెప్పినట్లు కోపము మనం ఎక్స్ప్రెస్ చేసినా, ఇంకేదన్నా ఎక్స్ప్రెస్ చేసినా ఓహో మనకు దీని వల్ల వస్తుందా, మనం ఇది కంట్రోల్ చేసుకోవాలి అనేది ఒక ఆలోచన అది వస్తుంది ప్రభుజీ. అదే చేంజ్ కొంచెం.
అది మెయిన్ చేంజ్ రావాలి. భగవద్గీత చాలా మంది అంటారు భగవద్గీత చదివినాము అది అంటారు, కానీ వాళ్ళ లోపల మార్పు రాలేదనుకో, ఊరికే లైక్ కోపం అట్లా ఉంటే వాళ్ళకి భగవద్గీత అర్థమైనది కాదు. అది తెలుసుకోవాలి మనం. భగవద్గీత అర్థమైన వాళ్ళు అట్లా బిహేవ్ చేయరు నార్మల్గా. సో అది మనం డిఫరెన్స్ చూడొచ్చు అన్నమాట. ఎవరికి భగవద్గీత చదవచ్చు కానీ చదివినా అని వాళ్ళకి అర్థం 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 కాలేదనుకోవాలి, లేదంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయట్లేదు చదివిన. ఓన్లీ తూతు మంత్రం లాగా చదివితే అది మనకి ఇంప్లిమెంట్ చేయలేము భగవద్గీత. సో మనం వీలైనంత మటుకి భగవద్గీత మనం ప్రాక్టీస్లో పెట్టాలి. ప్రాక్టీస్లో పెడితే దెన్ యూ విల్ సీ ద రిజల్ట్. మనలో చేంజెస్ మాట్లాడినా కూడా మనం ఈ ప్రకృతి గుణాలు త్రిగుణాల వల్లనే మాట్లాడుతున్నాం మేము. ఇప్పుడు సత్వగుణం వస్తుందా, ఇప్పుడు రజోగుణమా, ఇప్పుడు తమో గుణంలో మాట్లాడుతున్నాం. అట్లా ఆహారం తిన్నా ప్రభుజీ, నిన్న తింటే ఓహో ఇది తింటే తామసం వస్తుందేమో, అట్లా ఒక ఆలోచన ప్రభుజీ. ప్రతిదీ ఇందులోనే ఇంక్లూడ్ చేయడం అవుతుంది అట్లా. ఓకే, నెక్స్ట్ వర్స్ 10:11 అనితక చదువు. తేషాం ఏవానుకంపార్థం తేషామేవానుకంపార్థం శిల్ప మాత అనితక పడి తేషామేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః అజ్ఞాజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా తేషమేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. నేను వారి పట్ల ప్రత్యేకమైన కరుణను చూపించడానికి వారి హృదయాల్లో వసిస్తూ అజ్ఞానం వలన పుట్టిన అంధకారంను తేజోవంతమైన జ్ఞానదీపంతో నశింపజేస్తాను. శ్రీ చైతన్య మహాప్రభువు బెనారస్ లో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే కీర్తనను ప్రచారం చేసినప్పుడు వేల కొలది జనులు ఆయనను అనుసరించారు. ఆ సమయంలో బెనారస్ లో ఉన్నటి ప్రకాశానంద సరస్వతి అనే ప్రఖ్యాతి చెందిన పండితులు శ్రీ చైతన్యలో భావావేశపరుడని ఏలన చేస్తాడు. ఒక్కొక్కప్పుడు మాయావాద తత్వవేత్తలు భక్తులను విమర్శిస్తుంటారు. ఎందుకంటే దాదాపుగా భక్తులు అజ్ఞానాంధకారంలో ఉండి తాత్వికంగా అమాయక భావావేశపరులే ఉంటారని వారి భావన. నిజానికి అది సత్యము కాదు. భక్తి తత్వాన్ని వివరించే మహా గొప్ప పండితులు చాలా మంది ఉన్నారు. భక్తుడు వారి శాస్త్రాల నుండి గాని గురువుల నుండి గాని లాభాన్ని పొందకపోయినా భక్తియుత సేవలో శ్రద్ధ కలవాడైతే హృదయంలో నుండి స్వయంగా శ్రీకృష్ణునిచ్చే సహాయాన్ని పొందుతాడు. కనుక కృష్ణ భక్తి భావనలో నెలకొన్నటి శ్రద్ధావంతుడైన భక్తుడు జ్ఞానరహితుడు కాబోడు. పూర్తి కృష్ణ భక్తి భావనలో భక్తియుత సేవను కొనసాగించడమే అతని ఏకైక యోగ్యత. వివేచన లేకుండా మనిషికి విశుద్ధ జ్ఞానం కలగదని మాయావాద తత్వవేత్తలు తలుస్తారు. వారికి భగవంతుని ద్వారా ఈ సమాధానం ఇవ్వబడుతుంది. తగినంత విద్య గాని తగినంత వేద జ్ఞానం గాని లేకపోయినా విశుద్ధ భక్తియుత సేవలో నెలకొన్న వారు ఈ శ్లోకంలో చెప్పబడిన రీతిగా దేవదేవుని ద్వారా సహాయం పొందుతారు. పరమ సత్యాన్ని అంటే పరతత్వమును దేవదేవుణ్ణి కేవలం జ్ఞానము ద్వారా అర్థం చేసుకోవడానికి అవకాశమే లేదు. భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు, ఎందుకంటే పరమసత్యము ఎంతటి మహోన్నతుడంటే కేవలము మానసిక యత్నము ద్వారా అతనిని అర్థం చేసుకోవడం లేదా పొందడం అసాధ్యము. మనిషి కోట్లాది సంవత్సరాలు కల్పనలు చేసినా భక్తుడు కాకపోతే, పరమ సత్యాన్ని ప్రేమించకపోతే శ్రీకృష్ణుణ్ణి పరమ సత్యాన్ని ఏనాడూ అర్థం చేసుకోలేడు. కేవలం భక్తియుత సేవ ద్వారానే పరమ సత్యమైన శ్రీకృష్ణుడు ప్రసన్నుడై తన అచింత్య శక్తి ద్వారా విశుద్ధ భక్తుని హృదయంలో తనను ప్రకటించుకుంటాడు. విశుద్ధ భక్తుడు తన హృదయంలోనే శ్రీకృష్ణుని సర్వదా కలిగి ఉంటాడు. సూర్యుని వంటి శ్రీకృష్ణుని సన్నిధిలో అజ్ఞాన చీకట్లు ఒక్కమారుగా తొలగిపోతాయి. ఇదే విశుద్ధ భక్తుని పట్ల శ్రీకృష్ణుడు చూపే విశేషమైన కృప.
కోట్లాది జన్మల్లో భౌతిక సాంగత్య కల్మషము కారణంగా జీవుని హృదయము సర్వదా భౌతికత్వ ధూళితో కప్పబడి ఉంటుంది. కానీ మనిషి భక్తియుక్త సేవలో నెలకొని నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించినప్పుడు శీఘ్రమే ఆ ధూళి తొలగిపోయి అతడు విశుద్ధ జ్ఞాన స్థితికి చేరుకుంటాడు. చరమ లక్ష్యమైన విష్ణువు కేవలము ఈ కీర్తన ద్వారా భక్తియుత సేవ ద్వారానే లభిస్తాడు గాని మానసిక కల్పనచే తర్కముచే కాదు. విశుద్ధ భక్తుడి జీవిత అవసరాల గురించి చింతించవలసిన పనే లేదు. అతనికి ఆందోళనే అవసరం లేదు. ఎందుకంటే హృదయంలో నుండి చీకటి తొలగిపోగానే ప్రేమయుత సేవచే ప్రసన్నుడైనట్టి భగవంతుని ద్వారా అప్రయత్నంగా సమస్తము చేకూర్చబడుతుంది. ఇదే భగవద్గీత ఉపదేశాల సారము. భగవద్గీత అధ్యయనము ద్వారా మనిషి భగవంతునికి పూర్తిగా శరణాగతి జీవుడే విశుద్ధ భక్తియుత సేవలో నెలకొంటాడు. భగవంతుడే రక్షణను చేపట్టగా భక్తుడు అప్పుడు అన్ని రకాలైన లౌకిక యత్నాల నుండి పూర్తిగా విముక్తుడవుతాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. So here Krishna is saying, to show them special mercy, I dwelling in their hearts destroy with the shining lamp of knowledge the darkness born of ignorance. So it's an extension of what Krishna said in previous verse. Like he gives intelligence to people who are devoted to him. So how he gives intelligence? So he will like destroy the ignorance on the people with like a lamp with a torchlight. You can remove ignorance, right? So Krishna, in the same way, he removes ignorance from people who are surrendered to him. Okay. Next slide. Yeah, Shilpa Mata, you can read 10, 12, 12, 13. Arjuna Uvacha. Arjuna Uvacha. Param Brahma Param Dhama. Param Brahma Param Dhama. Pavitram Paramam Bhavan. Pavitram Paramam Bhavan. Purusham Shashvatam Divyam. Purusham Shashvatam Divya. Adidevam Ajam Vibhum. Adideva Vamam Bhujam. Ahustvam Rishaya Sarve. Ahustvam Rishaya Sarve. Devarshir Naradastatha. Devarshi Naradastada. Asito Devalo Vyasaha. Asito Devalo Vyasaha. Swayam Chaiva Bravishime. Swayam Chaiva Bravishime. Arjuna Uvacha Paramam Brahmam Param Dhamam Pavitram Paramam Bhavana Purusham Shashvatam Divyam Adidevam Ajam Vibhum Ahutvama Rushaya Sarve Deva Rushya Naradaha Tata Asitaha Devalaha Vyasa Swayam Cha Eva Bravishime. Translation. Arjuna said, you are the supreme personality of Godhead, the ultimate abode, the purest, the absolute truth. You are the eternal, transcendental, original person, the unborn, the greatest. All the great sages such as Narada, Asita, Devala, and Vyasa confirm this truth about you, and now you yourself are declaring it to me. Purport. In these two verses, the Supreme Lord gives a chance to Mayavadi philosopher. For here it is clear that the Supreme is different from the individual soul. Arjuna, after hearing the essential 4 verses of Bhagavad Gita in this chapter, became completely free from all doubts and accepted Krishna as the Supreme Personality of Godhead. He at once boldly declares, you are Parama Brahma, the Supreme Personality of Godhead. And previously Krishna stated that he is the originator of everything and everyone. Every demigod and every human being is dependent on him. Men and demigods, out of ignorance, think that they are absolute and independent of the Supreme Personality of Godhead. That ignorance is removed perfectly by the discharge of devotional service. This has already been explained in the previous verse by the Lord.
Now, by his grace, Arjuna is accepting him as the supreme truth in concordance with the Vedic injunction. It is not that because Krishna is Arjuna's intimate friend, Arjuna is flattering him by calling him the Supreme Personality of Godhead. The absolute truth, whatever Arjuna says in these two verses, is confirmed by the Vedic truth. Vedic injunctions affirm that only one who takes the devotional service to the Supreme Lord can understand him, whereas others cannot. Each and every word of this verse spoken by Arjuna is confirmed by Vedic injunction. In the Kena Upanishad, it is stated that the Supreme Brahmana is the rest for everything. Krishna has already explained that everything is resting on him. The Mundaka Upanishad confirms that the Supreme Lord, in whom everything is resting, can be realized only by those who engage constantly in thinking of him. This constant thinking of Krishna is Smaranam, one of the methods of devotional service. It is only by devotional service to Krishna that one can understand his opposition and get rid of this material body. In the Vedas, the Supreme Lord is accepted as the purest of the pure. One who understands the Krishna is the purest of the pure can become purified from all sinful activities. One cannot be disinfected from sinful activities unless he surrendered unto the Supreme Lord. Arjuna's acceptance of Krishna as the Supreme Pure complies with the injunction of a Vedic literature. This is also confirmed by great personalities, of whom Narada is the chief. Krishna is the Supreme Personality of Godhead, and one should always meditate upon him, enjoy one's transcendental relationship with him. He is the supreme existence. He is free from bodily needs, birth and death. Not only does Arjuna confirm this, but all the Vedic literature, the Puranas and histories, in all Vedic literature, Krishna is thus described, and the Supreme Lord himself also says in the 4th chapter, although I am unborn, I appear on this earth to establish religious principles. He is supreme origin. He has no cause, for he is the cause of all causes, and everything is emanating from him. This perfect knowledge can be had by the grace of the Supreme Lord. Here, Arjuna expresses himself through the grace of Krishna. If we want to understand Bhagavad Gita, we should accept the statement in these two verses. This is called the parampara system, acceptance of the disciplic succession. Unless one is in the disciplic succession, he cannot understand Bhagavad Gita. It is not possible by so-called academic education. Unfortunately, those proud of their academic education, despite so much evidence in Vedic literature, stick to their obstinate conviction that Krishna is an ordinary person. Hare Krishna. So here Arjuna said, you are the Supreme Personality of Godhead, the ultimate abode, the purest, the absolute truth. You are eternal, transcendental, original person, the unborn, the greatest. All the great sages such as Narada, Asita, Devala, Vyasa confirm this truth about you. And now you yourself are declaring it to me. So here, after hearing all Krishna, now Arjuna accepts, Krishna, you are the absolute truth, and you are eternal, you are transcendental, and you are unborn. So Arjuna accepts this as Krishna has said, and he is not saying just to flatter Krishna. He's also giving evidences like who has accepted Krishna as supreme is like Narada, Asita, Devala, and Vyasa. So confirm, and you yourself are declaring it to me. So he's not only quoting accepting Krishna, but he's also referring previous acharyas. So that is called like parampara system. So we should also hear this knowledge from parampara system. Like that's what
Prabhupada said like he's the 33rd from the Madhva Gaudiya Sampradaya. So like we first Krishna spoke to Brahma, then to Narada, then all that. Like if you see in Bhagavad Gita, you have all the disciplics succession, and Prabhupada comes 32, and like after his disciples like 33, and is so any knowledge like perfect knowledge, it should come from disciplic succession. Like when somebody says like yeah, I wrote Bhagavad Gita like on my own, means like we cannot trust that person, because like he has not received that knowledge from his guru. So we should always see like if somebody claims that like I am guru, I know everything, means we should see like who is his guru, and who is his guru, who is his guru. If it is not tracing back to Krishna, then like we cannot accept that sampradaya. So generally they say like there are like four genuine sampradayas which are still continuing. So one is Sri Sampradaya, one is Madhava Sampradaya, one is Nimbarka Sampradaya, and one is Kumara Sampradaya. Sri Sampradaya, Rudra Sampradaya, Kumara Sampradaya, and like there are four sampradayas. So these like ISKCON comes under, Prabhupada comes under Brahma Madhava Gaudiya Sampradaya. So only this sampradaya has like more current acharyas also, but whereas other like Sri Sampradaya and Kumara Sampradaya and other sampradayas, so they are not teaching that much, but they are like also genuine sampradayas. So we should receive knowledge from those sampradayas, then only we can understand Bhagavad Gita as it is. प्रभु जी अभी बहुत लोग क्रिकेटर और सब ओलंपिक वो सब बोलते हैं ना भगवत गीता एंड चेस अभी जस्ट हुआ ना चेस चैंपियन वर्ल्ड वो सब भगवत गीता इन्फ्लुएंस्ड है Yeah, they are inspired by Bhagavad Gita. So any question, Mataji, regarding that? So like everybody gets inspired by Bhagavad Gita. That's what yes. Dhoni and no, that world chess champion, that 18 years old. 18 years, yes. Yeah, people who has understood it, the message properly, so they give credit to Bhagavad Gita. And you can see from their behavior also, like even if they achieve so much, they are like grounded, in sense like they maintain humble state, because whatever intelligence they are getting, whatever skill, Krishna also says in Bhagavad Gita. So whatever like in this chapter also is whatever is a great thing in the world, that is because of me. So whatever knowledge like that chess champion Gukesh has got, or whatever intelligence, strength Dhoni has got, so that strength ultimately is coming from Krishna. So they should understand that. Like if they think like it is because of me, because of me going to gym, and because of me meditation, I have got this, and means like Krishna can take away at any moment. So there is an example also. There was like a big boxer called Muhammad Ali. You must have heard his name, Muhammad Ali. So he was a very like big boxer in like 60s, Muhammad Ali. So he said like I am the, like after winning few world championships, he said I am the greatest in the world. He said like because he defeated many, he won many like championships in boxing, but ultimately after like he retired, like he could not even like lift his coffee cup. Okay. Coffee cup also he could not lift. So because like his brain got damaged and everything, because like what happened, like then he realized that he said I am the greatest. Before that he said I am the greatest. Then later on he said I am the greatest fool. He realized that. So people who think that like everything they have achieved because of their own power, they should understand that that intelligence or that power is given by Krishna. Only then they will be more successful, and they are in correct consciousness. But if they think like it is all because of their own achievement, means like they can fall down anytime. Okay. Sonu Nigam also one time told he always keep one small Bhagavad Gita book. If any doubt, I will read one sloka. Yes. Yeah, everybody, even Gandhi and everybody, Einstein, everybody gave so much credit to Bhagavad Gita. Prabhu. Yeah,
We are very fortunate in the sense like Prabhupada has not. There are many editions of Bhagavad Gita, but they are like some misinterpretations happened, but still they got some benefit. But like Prabhupada gave 100%, like he didn't deviate anything. Like he gave meaning to meaning. Then you can, if you read meaning, you will clearly understand what Krishna is saying. And if it is in, if we accept Bhagavad Gita in that mood, so if we accept Bhagavad Gita as Arjuna understood, then we will also like become devotees like Arjuna, and like we will also be victorious in everything. Okay, we'll read 2 more slokas and we'll finish up. Sarvam etad ritam manye సర్వమేతద్ ఋతం మన్యే yanmam vadasi keshava యన్మాం వదసి కేశవ nahi te bhagavan vyaktim నహి తే భగవన్ వ్యక్తిం vidurdeva na dhanava. విదుర్దేవ న దానవా. Translation. O Krishna, O Krishna, I totally accept as truth all that you have told me. Neither the demigods nor the demons, O Lord, can understand you, your personality, purport. Arjuna herein confirms that persons of faithless and demonic nature cannot understand Krishna. He is not known even by the demigods. So what to speak of the so-called scholars of this modern world? By the grace of the Supreme Lord, Arjuna has understood that the supreme truth is Krishna, and that he is a perfect one. One should therefore follow the path of Arjuna. He received the authority of Bhagavad Gita. As described in the 4th chapter, the parampara system of disciplic succession for understanding the Bhagavad Gita was lost, and therefore Krishna established that disciplic succession with Arjuna, because he considered Arjuna his intimate friend and a great devotee. Therefore, as stated in our introduction to Gita Upanishad, Bhagavad Gita should be understood in the parampara system. When parampara system was lost, Arjuna was selected to rejuvenate it. The acceptance by Arjuna of all that Krishna says should be emulated. Then we can understand the essence of Bhagavad Gita, and then only can we understand that Krishna is the supreme personality of Godhead. So as we discussed, like Bhagavad Gita should be understood in parampara system. So here Krishna is saying, Arjuna is saying, "Oh Krishna, I totally accept as truth all that you have told me. Neither the demigods nor demons, O Lord, can understand your personality." So it is very difficult to understand Krishna if you are not accepting from parampara. So he may be like demons or demigod, but if he is not accepting from the authority, he cannot understand Bhagavad Gita. That's what Krishna is saying here. Arjuna is saying parampara system, and Prabhupada is explaining. Okay, 10:15. Anikata chalo. Swayam evatmanatmanam స్వయమేవాత్మనాత్మానం యత్తత్వం పురుషోత్తమ వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ భూత భావన భూతేశ దేవ జగత్పతే. దేవదేవ జగత్పతే స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ పురుషోత్తమ, సమస్తానికి మూలమైన వాడా, సకల జీవులకు ఈశ్వరుడా, దేవదేవ జగన్నాథ, నిజంగా నీ ఒక్కడివే నీ అంతరంగ శక్తి ద్వారా నన్ను ఎరుగగలవు. భాష్యము. అర్జునుడు అతన్ని అనుసరించే వారిలాగా భక్తియుత సేవను చేయడం ద్వారా తనతో సంబంధం కలిగిన వారికే దేవదేవుడైన శ్రీకృష్ణుడు తెలియబడతాడు. దానవ నాస్తిక స్వభావం కలిగిన వ్యక్తులు శ్రీకృష్ణుని తెలుసుకోలేరు. మనిషిని భగవంతుడికి దూరం చేసే మానసిక కల్పన ఒక ఘోరమైన పాపము. కృష్ణుని గురించి తెలియని వ్యక్తి భగవద్గీతపై వ్యాఖ్యానం చేయడానికి ప్రయత్నించకూడదు. భగవద్గీత శ్రీకృష్ణుని వాక్యము, అది కృష్ణ విజ్ఞానము. కాబట్టి అర్జునుడు అర్థం చేసుకున్న విధంగా దానిని శ్రీకృష్ణుడి నుండి అర్థం చేసుకోవాలి. దానిని నాస్తిక వ్యక్తుల నుండి స్వీకరించకూడదు. శ్రీమద్ భాగవతంలో 1.2.11 ఈ విధంగా చెప్పబడింది. వదంతి తత్వవిదస్తత్వం యజ్ఞానమతద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. నిరాకర బ్రహ్మగా, హృదయస్థ పరమాత్మనుగా, చివరకు భగవానునిగా పరతత్వము 3 రూపంలో అనుభూతమవుతుంది. కనుక పరతత్వాన్ని అర్థం చేసుకునే చివరి దశలో మనిషి దేవదేవుణ్ణి సమీపిస్తాడు.
సామాన్యుడైన నిరాకార బ్రహ్మాన్ని లేదా హృదయస్థ పరమాత్మని అనుభూతం చేసుకున్న ముక్తాత్ముడైన భగవంతుని స్వరూపాన్ని అర్థం చేసుకోలేరు. అందుకే అటువంటి వ్యక్తులు స్వయంగా శ్రీకృష్ణుడే పలికినట్టు భగవద్గీతలోని శ్లోకాల నుండి పరమ పురుషుని గురించి అర్థం చేసుకోవడానికి యత్నించవచ్చును. ఒక్కొక్కప్పుడు నిరాకారవాదులు శ్రీకృష్ణుని భగవానుగా అంగీకరిస్తారు, అతని ప్రామాణికతను ఒప్పుకుంటారు. అయినా ఆ ముక్త పురుషులు శ్రీకృష్ణుని పురుషోత్తమునిగా పరమ పురుషునిగా తెలుసుకోలేరు. అందుకే అర్జునుడు అతన్ని పురుషోత్తమునిగా సంబోధించాడు. అయినా మనిషి శ్రీకృష్ణుని సకల జీవులకు తండ్రిగా తెలుసుకోలేకపోవచ్చును. అందుకే అర్జునుడు అతన్ని భూత భావనాయని సంబోధించాడు. భగవంతుని సకల జీవులకు తండ్రిగా అర్థం చేసుకున్నప్పటికీ మనిషి అతన్ని పరమ నియామకునిగా అర్థం చేసుకోలేకపోవచ్చును. అందుకే అతడు ఇక్కడ భూతేశునిగా అంటే ఎల్లరకు పరమ నియామకునిగా సంబోధించబడ్డాడు. శ్రీకృష్ణుడే సకల జీవులకు పరమ నియామకుడని తెలిసినప్పటికీ అతడే దేవతలందరికీ మూలమని మనిషి తెలుసుకోలేకపోవచ్చును. అందుకే అతడు ఇక్కడ దేవదేవునిగా అంటే దేవతలందరికీ పూజనీయ దైవముగా సంబోధించబడ్డాడు. అతడు దేవతలందరికీ పూజనీయ దైవం అని తెలిసినప్పటికీ అతడే సమస్తానికి పరమ యజమాని అని మనిషి తెలుసుకోలేకపోవచ్చును. అందుకే అతడు ఇక్కడ జగత్పతిగా సంబోధించబడ్డాడు. ఈ విధంగా శ్రీకృష్ణుని గురించిన సర్వము అర్జునుని అనుభూతి ద్వారా ఈ శ్లోకంలో నిరూపించబడింది. శ్రీకృష్ణుని యథాతథంగా తెలుసుకోవడానికి మనము అర్జునుని అడుగుజాడల్ని అనుసరించాలి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. So here Arjuna is again saying, indeed, you are alone. You alone know yourself by your own internal potency. O Supreme Person, origin of all, Lord of all beings, God of gods, Lord of the universe. So here Arjuna is again saying, so yeah, Krishna, you yourself know by your own internal potency, and so only you are the Lord of all the universe. So Arjuna understood this. So that's why, like, whoever is following in Arjuna's footsteps can also understand Krishna like that in the same way. Okay. So we'll stop here, Mataji. So पूज्य, आप काम वर्किंग टाइम में आपको ऐसा अब आपको कृष्णा का ये आता है क्या? वर्क में ही बिजी रहते हैं ऑफिस टाइम में, और कृष्णा का कुछ माइंड में ये होता है? इसलिए मेरा डेस्क में भगवद गीता रहेगा, कैलेंडर और भगवद गीता रहेगा. So if I get any doubts, I'll refer. But like morning program, Prabhupada says, like, your morning program should be very complete with Krishna consciousness. Like every day I wake up at 4:30 and take a bath and do Mangalarti and then complete my all 16 rounds every day before I go to office. So like if you have that program, then you can do your your material activities nicely. So even though like you may not in offices, you have to do your work. So but you have to do for complete focus on work. So when you are doing work, you have to focus on work. So when Arjuna was doing war, like he's not doing like a meditation. He was thinking Krishna in mind, but like he is doing his war. Like in war means like you will have like so much like disturbance, but he was able to focus because he was able to focus on Krishna's instructions. So in the same way, whatever are like material duties are there, so we should focus and do complete justification for that work. But like if you have like a complete like a morning program perfectly, then you can focus on your material, and when you come back home, then again you do like aarti and like if you can read some books, that is nice. But like mostly important, Prabhupada said, like you should you should have like a very good morning sadhana like chanting and also reading Bhagavad Gita and Bhagavatam before you start your day. Then your day will be very good. And that's what like many brahmacharis who live in ISKCON temple, so they have very nice Mangalarti. So they wake up at 4:30, they do Mangalarti, Tulsi Aarti, Guru Aarti, and I mean chanting. Of course, first they do, after Mangalarti they do chanting, and then do all this program. Before 9 o'clock they finish everything. And from 9 to 10 they do all other work. Like if they are like dedicated to temple,
they go temple seva, they're doing book distribution, they go distribution, and if they are working, they do their job. So we should mold our life in such a way that, like, yeah, if that is possible. But if for some reason, like if person is working in the afternoon, or is working the shift, like evening to night, there also, like, he can do his job, and then when he comes home, then he can do his sadhana. So that sadhana should be there every day. So you should make every day like a habit of doing japamal, whatever number of rounds you have decided, you do that. So if you can possible, cook for Krishna and offer bhoga and take that prasadam, and read Bhagavatam, if you are reading Bhagavatam. Otherwise, like, read Bhagavad Gita every day, like 2 slokas. So that's the reason I send every day Bhagavad Gita, the candle 2 slokas is there, right? So at least you meditate on them, read if possible. So that is the thing, Mataji. Yeah, that helps. Yeah, that helps many devotees, and it's helping me also. So first, yeah, we have to do our sadhana well, so that we can do our material duties well. The Hyderabad ISKCON प्रभु जी, they gave मैं पुणे में ISKCON टेम्पल गए थे ना, the प्रभु जी, they gave mala all devotees, make one round. And they encourage people who are new visitors. They make them understand the importance of Japala, and if anybody is interested, they'll make them do one round of Japamala with them. One round of mala. That your family did there? In last July I did. Very nice, mother. Yes. Okay, we'll read Narsimha Arati, and then end. Namaste Narasimhaya. Namaste Narasimhaya. Praladadaine. Praladadaine. Hiranyakashipurvakshaya. Hiranyakashipurakshah. Shilatankanakalaye. Shilatankanakalaye. Narasimha parato Narasimha. Ito Narasimha parato Narasimha. Yato yato yami tato Narasimha. Yato yato yami tato Narasimha. Narasimha hridaye Narasimha. Bahir Narasimha Hridaye Narasimha. Narasimhamadim sharanam prapadye. Narasimhadim Sharanam Prapade. Karakamalavare naka adhuta shunga. Dalita hiranyakashipu tanubhunga. Keshavadutta naraharirupa. Jai Jagadish Hare. Jai Jagadish Hare. Jai Jagadish Hare. Tava Karakamalavare Nakam Adbhuta Shangam. Dalita Hiranyakashipu Tanubhrangam. Keshavadita Naraharirupa. Jaya Jagadish Hare. Jaya Jagadish Hare. Jaya Jagadish Hare. Jaya Narasimhadev, 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 Jaya Narasimhadev. Jaya Narasimhadev, Narasimhadev,
नरसिम्हादेव जय नरसिम्हादेव प्रहलाद महाराज, प्रहलाद महाराज, प्रहलाद महाराज, जय प्रहलाद महाराज। जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रभुपदा, 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 जय प्रभुपदा। जय प्रभुपदा 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 जय प्रभुपदा जय गुरुदेवा, 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 जय गुरुदेवा। जय गुरुदेवा 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 जय गुरुदेवा निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, निताय गौर हरि बोल। नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल निताय गौर हरि बोल, हरि बोल, हरि बोल, निताय गौर हरि बोल। नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल विघ्न विनाश नरसिंहदेव भगवान की जय, भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। So thank you Mataji for joining. Please forgive me if I have said anything wrong or any offenses. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। प्रभु जी रासल केमा में श्रीनिवास कल्याण है कल कल है कल है आप जा रहे हैं? हम पार्टिसिपेट कर रहे हैं कल्याण में। वो सामूहिक कर रहे हैं ओके ओके, वेरी नाइस माताजी, प्लीज सेंड फोटोज। हाँ प्रभु जी एवरी ईयर दे आर डूइंग ओके, थैंक यू माताजी। ओके थैंक यू